బైబిల్ మీద అవగాహన ఉన్న వారికి ఆయన కావచ్చు. గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు? మైకుంటే మైకులో చెప్పండి అమ్మా. గొప్ప జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు? మైకులో చెప్పండి, అది రికార్డ్ అవుతుంది, లేకపోతే కాదు. సొలొమోన్. గట్టిగా. సొలొమోన్ గారు. గ్రేట్ చక్రవర్తి సొలొమోన్ గారు అండి. అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే ది కింగ్ సొలొమోన్, ద గ్రేట్ పర్సన్. ఏమండి, అలాగనే మనం బైబిల్లోనే కాకుండా గూగుల్లో కనుక మనం సెర్చ్ చేసినా ఆయన బొమ్మతో సహా ఆయన పేరు వస్తుంది. ఎవరు? విజ్డమ్ మ్యాన్ ఎవరు, గ్రేటెస్ట్ విజ్డమ్ మ్యాన్ ఎవరు అని మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేసినా ద కింగ్ సొలొమోన్ అనే వస్తుంది. ది గ్రేట్ పర్సన్, గ్రేట్ చక్రవర్తి కింగ్ సొలొమోన్ అని వస్తుంది. ఇంత గొప్ప జ్ఞాని, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఒక రకంగా చెప్పాలంటే యెరూషలేం మందిరాన్ని నిర్మించిన వాడు. ఇంత గొప్ప జ్ఞాని పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయండి. ఏంటంటే సొలొమోను అనగానే కామాంధుడు. అర్థమవుతుందా మీకు? సొలొమోను కామతురత కలిగిన వాడు అని, బహుభార్యత్వాన్ని ప్రేరేపించిన రాజు అని, 100 కొద్ది పెళ్ళిళ్ళు చేసుకున్న స్త్రీ లోనుడు అని కొంతమంది సేవకులు బోధించడం మనకు తెలుసండి. మరి అలాంటి పదాలు బైబిల్లో ఉన్నాయా? చూద్దాం, ఉన్నాయా లేవా అనేది మనం చూద్దాం. ఏవండి, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈ సొలొమోను మీద ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్ని కావండి. ఏమ్మా, గజ్జి చేత లడ్డిస్తే తీసుకుంటారా అని అంటారు కొంతమంది. ఒక రకంగా మాట్లాడితే సొలొమోనుకు గజ్జే ఉంది వాళ్ళంతా. మరి ఆయన ఎందుకు సామెత గ్రంథం చదువుతున్నాం? ఎందుకు ప్రసంగ గ్రంథం చదువుతున్నాం? ఆలోచించేయండి. గజ్జి చేత లడ్డిస్తే తీసుకుంటావు అన్నీ, నీవు ఆయన చేతికి గజ్జున్న లడ్డిస్తున్నాడు, నీ చేతి బాగుందని నీ ఫీలింగ్, దానితో ఎండిపోయిన రొట్టె కూడా ఇవ్వవు. ఇది కౌంటర్ ఇలా మాట్లాడుతున్న వారికి. ప్రియ దేవుని పిల్లారా, ఎంతటి జ్ఞాని అంటే సొలొమోను మనందరికీ తెలుసా అండి. బహు గొప్ప జ్ఞాని. ఆయన 1000 సామెతలు రాశాడు, 100 కొద్ది కీర్తనలు రాశాడు. పరమగీతం అయిండొచ్చు, ప్రసంగి గ్రంథం అయిండొచ్చు, సామెతల గ్రంథం అయిండొచ్చు, కీర్తనల గ్రంథంలో కొన్ని పుస్తకాలు అయిండొచ్చు. ఇవన్నీ ఆయన రాసినవేనండి. ఇవి కాక వైద్య శాస్త్రానికి ఆయనే రాశాడు, వృక్షశాస్త్రం మొక్కల గురించి కూడా ఆయనే రాశాడు, నిర్మాణ శాస్త్రం ఒక దేవాలయాన్ని ఎలా నిర్మించాలి, దాని కొలతలు ఎలా నిర్మించాలి అనేది నిర్మాణ శాస్త్రం, ఇంజనీరింగ్కి సంబంధించినది కూడా ఆయనే రాశాడండి. అంత మాత్రమే కాకుండా ఒక దేశాన్ని సువర్ణ పాలనగా ఎలా మార్చాలి అనేది ఆయనే ప్రపంచానికి నేర్పించాడు. అంత మాత్రం కాకుండా యుద్ధం లేకుండా మనం పాలించలేమా? రాజు అనగానే కత్తివట్టి యుద్ధం చేయాల్సిందేనా? యుద్ధం లేకుండా దేశాన్ని పరిపాలించలేమా అనే ప్రశ్నకు సమాధానమే ఆయన జీవితం. ఇంత గొప్ప జ్ఞాని పైన ఉన్న ఆరోపణలు ఏంటి అంటే, ఈయన చాలామందిని పెళ్లి చేసుకున్నాడండి. ఈయన కామతురత కలిగిన వాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈయన కామాంధుడు అనే పదాలు మన తెలుగు వాళ్ళలో ఎక్కువ ప్రసంగాలు చేస్తున్నారండి సొలొమోను గారి పైన. ప్రపంచవ్యాప్తంగా కంటే సొలొమోను గారి పైన ఈ తెలుగు బోధకులు చాలా విపరీతమైన పదాలు వాడుతున్నారు సొలొమోను గారి గురించి. దాని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సొలొమోను ఎవరు? మరి ఎవరు ఈ సొలొమోన్? ఆయన కామాంధుడా, కారణ జన్ముడా? ఆలోచించండి. మన పాఠం అదే. కారణ జన్ముడైన సొలొమోన్ను కామాంధులుగా బోధిస్తున్న దేవుని సేవకులకు ప్రేమపూర్వక హెచ్చరిక ఇది. ఆయన కారణ జన్ముడు అండి. సొలొమోనుగా అనే వ్యక్తి కారణ జన్ముడు. తెలుసు కదా కారణ జన్ముడు అంటే ఎందుకో? ఒక ఉద్దేశం కొరకు, ఒక పని కొరకు పుట్టిన వ్యక్తిని కారణ జన్ముడు అంటారు. నూతన నిబంధన ప్రకారం ప్రతి మనిషి కారణ జన్ముడే అని మనం అంగీకరిస్తాం. కానీ పాత నిబంధనలకు వెళితే కొంతమందినే కారణ జన్ములుగా దేవుడు రాశాడు అక్కడ. అందులో సాంసన్ ఒకరు, అందులో సొలొమోన్ ఒకరు, అందులో బాప్తిసం ఇచ్చే యోహాను ఒకరు, అందులో యేసుక్రీస్తు ఒకరు, అందులో కోరెష్ ఒకరు. ఇలా వారు పుట్టక ముందే అందులో హోషేయ అనే రాజు కూడా ఉన్నాడు. పుట్టక ముందుకే వారు చేయవలసిన పనిని నిర్దేశించి దేవుడు రాస్తారు. ఆ పని కొరకే ఆ వ్యక్తి పుడితే దీనిని ఈ జన్మను కారణ జన్మ అని పిలుస్తారు. అందుకే సొలొమోను గారి జన్మ ఎందుకు జరిగిందో తెలుసా? దాని వెనుక ఒక కారణం ఉంది. ప్రియ దేవుని పిల్లారా, మీరు జాగ్రత్తగా వినాలి. అసలు సొలొమోను గారు ఎందుకు పుట్టాడు? సొలొమోను గారు ఎందుకు రాజయ్యాడు? ఆయన ఎందుకోసం అంటే దానికి నిర్దిష్టమైన కారణం ఉంది. ఆ కారణం కొరకే సొలొమోను రాజయ్యాడు. ఆ కారణం కొరకే సొలొమోను పుట్టాడు.
నిజం. ఆ కారణం ఏంటో మనం అందరం అర్థం చేసుకోవాలండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. యెహోవా 2వ సమూయేలు పేజీ నెంబర్ కూడా చెప్పండి మిత్రమా. పాత నిబంధనలో 257వ పేజీ. పాత నిబంధన గ్రంథంలో 257 పేజీ అండి. 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా చాలా జాగ్రత్తగా వినాలి మీరు అందరూ. నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు అంటే దావీదు రాజు తన నగరి యందు కాపురముండి నాతానును ప్రవక్తలను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. గట్టిగా చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు గారికి ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి అంటే అది దేవాలయాన్ని నిర్మించాలి అనే ఆలోచన వచ్చింది. ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ ఆలోచన రావడానికి ముందు నలుదిక్కులు అతని శత్రువుల మీద అతనికి జయమిచ్చి అనే పదం రాశాడు. ఈ పదాన్ని మీరు మర్చిపోకూడదు. దావీదు గారికి ఏం ఆలోచన వచ్చిందంటే, అయ్యో నేనేమో సరంబి వేసిన విల్లలో ఉన్నాను, దేవుని మందసం డేరాలో ఉండిపోయింది, దీని కొరకు నేను దేవదారు మ్రానుతో అనగా విలువైన దానితో నేను దేవునికి మందిరం నిర్మించాలనే ఆశ వచ్చిందండి. ఆశ రాగానే వెంటనే ఈ ఆలోచన ఆ రోజున్న ప్రవక్త నాతాను ప్రవక్తను పిలిపించాడు. ఆయనకు కూడా చెప్పాడు. ఆయన వెంటనే బాగా సంతోషించాడండి. అయ్యో ఏ ప్రజలైనా దేవుడు మాకేమిచ్చాడు, ఏమ్మా దేవుడు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు, దేవుడు మన కష్టాలలో మనం పట్టించుకోవడం లేదు అనేవారు ఉన్నాను. కానీ దావీదు నీవు దేవుని కొరకు ఇది పని చేద్దాం అనుకుంటున్నావు, చాలా సంతోషం దావీదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కానివ్వండి అన్నాడండి. ఈ వార్త ప్రజలకు తెలిసింది. అందరూ కూడా సంతోషించారండి. దేవునికి మందిరం, అవును నిజమే కదా, మనమంతా బానిసత్వం నుంచి విడిపింపబడి యుద్ధాల నుంచి విడిపించబడి మన స్వస్థలంలో ఈ వాగ్దాన భూమిలో మంచి మంచి ఇళ్లలో మనం ఉంటున్నాం. కానీ దేవుని మందిరం నిజంగా గుడారంలో ఉండిపోయింది. వర్షం కొడితే దాని పరిస్థితి ఏంటి, దుమారం వస్తే దాని పరిస్థితి ఏంటి, తుఫాన్లు వస్తే దాని పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించలేదే. దావీదు చాలా గొప్పగా ఆలోచించాడని ఆ దేశ ప్రజలందరూ చాలా సంతోషించారండి. ప్రవక్తలు, యాజకులు, ఏవండి మత పెద్దలు, ప్రతి ఒక్కరూ సంతోషించవలసిన విషయం ఇది. దేవునికి మందిరం కట్టాలి కదా. ఇంత మంచి ఆలోచన దావీదుకు కలిగించిన దేవునికి వందనాలు చెల్లించుకున్నారు. ఇంత మంచి ఆలోచన నిజంగా దావీదు హృదయంలో పుట్టడం ఇది నిజంగా ఆలోచించవలసిన విషయం, హర్షింపదగిన విషయం అని ప్రవక్తలు మొదలుకొని ప్రజలు మొదలుకొని సామాన్యులు, యాజకులు, సైనికులు, ఏమండి ప్రతి ఒక్కరు దీన్ని సపోర్ట్ చేశారండి. ఎందుకంటే దానిలో ప్రశ్నించడానికి కానీ దానిలో వేలెత్తి చూపించడానికి కానీ ఏముందని, దేవునికి మందిరం నిర్మిద్దాం అంటున్నాడు. నిజమే కదా, అది డేరాల్లో ఉండిపోయింది కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయాన్ని సంతోషింపజేసింది. ప్రియ దేవుని పిల్లలారా, మంచి విషయమే కాదా? మంచి విషయమే కాదా? రైట్ అండి. ఈ ఆలోచన దావీదు గారు మాత్రమే కాదండి. ఎందుకంటే దావీదు గారి కంటే ముందే దేవుని మందిరం అనే పేరు పెట్టిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరే యాకోబు. అది చూద్దామండి. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. పాత నిబంధనలో పేజీ నెంబర్ 23 పేజీ. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, అవును ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, అవును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననే
అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుని మందిరం అని అక్కడ రాయి, మొట్టమొదటికి ఒక రాయి వేసి దానికి ఇమిగ్రేషన్ అంటారు చూసారా, భూస్థాపన అంటారు చూసారా, శంకుస్థాపన అంటారు చూసారా, దానికి మొట్టమొదటిగా ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరంటే యాకోబు గారండి. యాకోబు గారు. ఎందుకంటే యాకోబు గారు ఆ ప్రదేశానికి వచ్చాడు, అక్కడ పండుకుని పోయగానే అక్కడ ఒక నిచ్చెన కనిపించింది తన దర్శనంలో. ఆ నిచ్చెన పైన దేవుని దూతలు ఎక్కడమో దిగడం చూస్తున్నాడు. ఆయన నిద్ర మేలుకున్నాడు. అమ్మో, ఇది దేవుడు నివాసమున్న స్థలం, ఇది పరలోక గవిని, ఇక్కడ దేవుని దూతలు ఎక్కుతూ దిగుతున్నాయంటే దేవుడు కోరుకున్న ఈ స్థలం ఇది, నేను నిద్రపోయానండి ఈ స్థలంలో, దీని అపవిత్ర పరిశాన అని భయపడిపోయి అక్కడ ఒక రాయి పెట్టేసి దానిపైన నూనె పోసేసి ఇది దేవుని మందిరం బేతేల్ అనే పేరు పెట్టాడండి దానికి. అప్పటి నుంచి దేవుని మందిరం అనే పదం వాడుకలోకి వచ్చేసింది. కానీ యాకోబు తర్వాత తన పిల్లలు దాన్ని నిర్మించలేకపోయారు, ఎందుకంటే బానిసలోకి వెళ్ళిపోయారు కదా. మోషే దాన్ని నిర్మించలేకపోయాడు, యోసేపు దాన్ని నిర్మించలేకపోయాడు. మోసే పిరమిడ్లు కట్టాడేమో కానీ దేవుని మందిరాన్ని కట్టలేకపోయాడు. తన పూర్వీకుడైన ఇజ్రాయెల్ అనగా యాకోబు గారు నిర్ణయించుకున్న నిర్ణయం అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత శాంసన్ వచ్చాడు, ఆయన వల్ల కాలేదు. రాజులు వచ్చారు, ఎవ్వరి వల్ల కాలేదండి. దావీదు నుంచి యాకోబు వరకు ఇంచుమించు 1000-1500 సంవత్సరాల చరిత్ర దేవుని మందిరం కట్టాలి అనే ఆలోచన అనగారిపోయిందండి. వాళ్ళు వాగ్దాన భూమికి చేరుకున్న తర్వాత కూడా జాషువా నాయకత్వంలో అప్పుడు కూడా దేవుని మందిరం అనే ఆలోచన రాలేదండి. న్యాయాధిపతులు వచ్చారు, ఎవరి వల్ల కాలేదు అది. ఆ ఆలోచనే రాజులు మర్చిపోయారు, న్యాయాధిపతులు మర్చిపోయారు, ప్రవక్తలు మర్చిపోయారు, ఎవ్రీవన్ అందరూ మర్చిపోయారు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత దావీదు గారికి వచ్చిందండి ఆ ఆలోచన. గొప్పవాడు కదా నిజంగా, ఎందుకంటే ఆయన దేవుని కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, కానీ నా దేవుడు సర్వలోకాన్ని కలిగించిన వాడు, ఆయన డేరల్లో ఉండిపోయారేంటి అనే ఆలోచన తన హృదయానికి రావడం గొప్ప సంగతి అండి. మీకు ఈ రోజు ఉన్న జ్ఞానంతో ఆ రోజున పరిస్థితిని కొట్టివేయకండి, మనకున్న లోపం అదే. నేను మాట్లాడుతున్న సందర్భం దావీదు కాలం గురించి బిడ్డ. నువ్వు ఈ రోజున్న దాన్ని బట్టి దాన్ని కొట్టేయకు, అందుకే మనం ఫెయిల్యూర్ అవుతున్నావు దేవుని అర్థం చేసుకోవడంలో కదా. నేను మాట్లాడుతున్న కాలము యాకోబు కాలం, నేను మాట్లాడుతున్న కాలము దావీదు కాలము. ఆ రోజున పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను, అది నువ్వు దృష్టిలో పెట్టుకుని వాక్యం విను కదా. అది దృష్టిలో పెట్టుకోక వాక్యం విని ఈ రోజున్న నీకు ఎవరో చెప్పిన వాక్యాన్ని మనసులో పెట్టుకొని నువ్వు దాన్ని కొట్టేసినట్టు ప్రవర్తిస్తే అది నీకు శాపం అవుతుంది. మనం వాక్యం ఏ సందర్భం అది దావీదు గారి కాలం మనం వింటుంది కదండి. అలాంటి ఆలోచన దావీదుకి రావడం గొప్ప సంగతి అండి. యావత్తు ఇజ్రాయెల్ దేశం చాలా సంతోషించింది ప్రియ దేవుని పిల్లలారా, చాలా సంతోషించిందండి. ప్రవక్తలు సైతం కూడా మారు మాట చెప్పలేదు, కానీ దావీదు అన్నారు, కానీ అన్నారు. అనగానే ఆ ఆలోచన మనసులో పెట్టుకొని దానికోసం ప్రయాసపడడం మొదలుపెట్టాడండి. ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడంటే కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము, దయచేసి అందరు తీయండి. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయము, 132వ అధ్యాయము 5వ వచనం అండి. కీర్తన గ్రంథము 132వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థానము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను. నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. వెరీ గుడ్. ఇంకా అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. ఎఫ్రాతా అంటే ఏంటిదంటే ఇంతకు ముందుకు యాకోబు గారు అక్కడ అన్నారు చూసారా, ఇది దేవుని మందిరమే అని. అక్కడ ఒక రాతిని నిలిపి దానిపైన తైలం పోసి బేతేల్ అని పేరు పెట్టారు చూసారా, అది ఇదేనండి, అది ఇదే. అది కనుగొన్నాడు. మరి ఎక్కడ దీన్ని కట్టాలి అంటే యాకోబు గారికి దేవుడు చూపించిన దర్శనం జ్ఞాపకం వచ్చింది దావీదు గారికి. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాలు కరుణమరువైపోయింది దేవుని మందిరం అనే ఆలోచన. ఇన్ని 100 సంవత్సరాలు దాని గురించి పట్టించుకునే వారే లేరు. నన్ను పిల్లలు కూర్చోండి బిడ్డ, బయటికి వెళ్ళకండి. ఏవండి, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత, ఇన్ని 100 సంవత్సరాల తర్వాత ఈ ఆలోచన బయటికి రావడం, మరి దాన్ని ఎక్కడ నిర్మించాలనే పట్టుదలతో దాన్ని వెతకడం దావీదు గారి సొంతం అండి. వెతికిన తర్వాత ఒక గట్టిగా మనసులో నిర్ణయించుకున్నాడు, దీనిని కట్టేంత వరకు నేను
నిద్రపోను అనే దృఢ సంకల్పంతో కలిగి ఉన్నాడండి దావీదు గారు కలిగి ఉన్నాడు. కానీ అప్పటి వరకు సంతోషించిన ప్రవక్తలు, ప్రజలకు ఒక చేదు వార్త తెలిసింది. ఏంటి ఆ చేదు వార్త అంటే, సమూయేలు రాసిన గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద పేజీ నెంబర్ పాత నిబంధనలు 257 పేజీ అండి. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. వెరీ గుడ్. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. నా దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. దేవునికి స్తోత్రం కలుగునాక. థ్యాంక్ యూ అండి. ఇక్కడ దావీదు గారికి పిడుగులాంటి వార్త చెప్పాడండి దేవుడు. దావీదు, నీ ఆలోచన బాగుంది. నేను ఎప్పుడైనా ఎవరితోనైనా అసలు ఇది కట్టుమని ఎవరు నన్ను అన్నానా అన్నాడు. ఎవ్వరు అనలేదు. నేను అనుకున్నా సరే నువ్వు అర్థం చేసుకొని దాన్ని కట్టాలనుకున్నావు చూడు, అది నాకు బాగా నచ్చిందని అన్నాడు దేవుడు. ఏ ప్రవక్తతో అనలే నా కొరకు మందిరం కట్టించండి అని. కానీ మోషే గారితో చెప్పాడండి, దేవుని మందసం ఎలా పెట్టాలి, దాని తెర ఎంత పొడుగు ఉండాలి, ఏవండి ఆ మందసం కొలతలు ఎలా ఉండాలి, బలిపీఠం కొలతలు ఎలా ఉండాలో ఆ కొలతలు చెప్పాడు. దాన్ని డేరాలో నిర్మించాలని చెప్పాడు తప్ప రాతి మందిరమో, అది బంగారంతో మందిరమో, లేబనోను వృక్షంతో మందిరమో కట్టాలని ఎవ్వరు దాన్ని చెప్పలేదండి. కడితే చెబితే వారు కట్టేవారేమో. అక్కడ దేవుడు మాట్లాడుతున్న ప్రశ్న అది. నేను ఎవ్వరికి చెప్పలేదయ్యా నాకు మందిరం కట్టమని. నేను మోషే గారితో చెప్పలేదు, ప్రవక్తలతో చెప్పలేదు, న్యాయాధిపతులతో చెప్పలేదు, ఏ ఒక్కరికి నేను చెప్పలేదు. చెబితే వాళ్ళు కట్టేవాళ్ళేమో. కానీ ఎవ్వరికి చెప్పకున్నా కడదామని ఆలోచన వచ్చింది. చూసావా నీకు, అది నేను అంగీకరిస్తున్నానండి దేవుడు. నిజంగా చూశారు ప్రియ దేవుని పిల్లలారా. ఆ వాక్యం మనం అర్థం కాక దావీదు గారు ఏదో ఓవర్గా ఆలోచిస్తున్నాడు అనుకుంటాం మనం. లేదు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడికి తనకు కావాల్సిందని చెప్పుకోడు. నువ్వు అర్థం చేసుకోవాలి. ఏమంటే పిల్లల నుంచి తల్లిదండ్రులు కొన్ని ఓరుకుంటారు, కానీ ఓపెన్గా చెప్పరు. అది అర్థం చేసుకున్నవాడు కొడుకు అని, అది అర్థం చేసుకున్నవాడు కూతురు అని, అది అర్థం చేసుకున్నవాడు బంధువులు అని మనం అనుకుంటాం కదా. అలాగన్నమాట. దేవుడు నాకు ఈ మందిరం కట్టండి అని ఏ ప్రవక్తకు సెలవీయలేదు. ఏమండి నేను చెప్పిన ఆజ్ఞలు పాటిస్తే చాలు అనుకున్నాడండి. కానీ దేవునికి మందిరం కట్టాలన్న ఆలోచన దావీదు గారికి రావడం విచిత్రం అండి. చిత్రం. చాలా గొప్ప భక్తిపరుడు, ప్రవక్త అని మనం నమ్మొచ్చు ఈయనను. ఇలాంటి వ్యక్తి దానికి కావాల్సిన ముడిసరికంతా సమకూర్చాడు. ఇక అన్నిటి దూరం పెట్టాడండి. తన శరీర సంబంధమైన జీవితానికి, తనకు విలాసాన్ని ఇచ్చే జీవితాన్ని అంతా పక్కన పెట్టి ఆయన ఫోకస్ అంతా, ఆయన టార్గెట్ అంతా దేవుని మందిరం పైన ఉందండి. అది నిర్మించాలని ప్రపంచమంతా సంతోషిస్తుంది. నిజంగా దేవునికి మందిరం. అలాంటి దావీదుకు పిడుగు లాంటి వార్త. దావీదు, నీ ఆలోచన బాగుంది, నేను దానిని అంగీకరిస్తున్నాను, కానీ నువ్వు దాన్ని కట్టకూడదు అన్నాడండి. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మందిరం అనే ఆలోచన బయటకు వచ్చింది. ఏమండి యాకోబుతో మొదలైన ఆలోచన అంతటితో ఆగిపోయిందండి. ఏ ఒక్కరు దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఏమండి కానీ అప్పటికే ఆ స్థలమందు పశువులు తిరుగుతున్నాయి. ఆ స్థలమందు వేరే వాళ్ళు నివాసం ఉంటున్నారు, సంచరిస్తున్నారు. ఆ ప్రదేశం మోడు పారిపోయింది. అలాంటి స్థలాన్ని వెతికి అక్కడ నిర్మించాలి అనే ఆలోచన దావీదు గారికి వచ్చిందండి. దీన్ని ఎందుకో దేవుడు, దావీదు మీరు దాన్ని కట్టకూడదు అన్నారు. ఎందుకు ప్రభువా? నేను నీకు సంతతిని ఇస్తాను, ఆ సంతతిని గొప్ప చేస్తాను, అతడు నా నామ ఘనత కొరకు మందిరం నిర్మిస్తాడని చెప్పాడండి. మరి ఆ వ్యక్తి ఎవరు? నీకు పుట్టిస్తాను ఆ వ్యక్తిని, నీ గర్భవాస నుంచి ఆయన వస్తాడు అని చెప్పాడండి. అదేదో నేనే కడతాను ప్రభువా. మీరు ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. ఇది చాలా సున్నితమైన అంశం. మనం ఎక్కువ ఓవర్గా ఆలోచన చేసి ఇక్కడ దేవుని నిర్ణయం తప్పుపట్టిన వారం అవుతాం, లేకపోతే దావీదును తప్పుపట్టిన వారం అవుతాం. మరి దేవుడు ఎందుకు వద్దు అన్నాడు? అది చాలా సున్నితమైన అంశం అండి.
ఎందుకు వద్దన్నాడు మరి? ఒక్క కారణం చెప్పాడండి. దేవుడు వద్దు అన్నాడంటే దాని వెనుక చాలా చరిత్ర ఉంటుంది. దేవుడు ఏదైనా ఒక నిర్ణయం ఒక వ్యక్తి పట్ల కానీ, వ్యవస్థ పట్ల కానీ, దేశం పట్ల కానీ, నీ పట్ల కానీ, నా పట్ల కానీ తీసుకున్నాడంటే ఆ నిర్ణయం, ఆ చిత్తం నీకు నచ్చకపోవచ్చు, కానీ దాని వెనుక చాలా ఇతివృత్తం ఉంటుందండి. చాలా చాలా విషయాలు దాని వెనుక దాగి ఉంటాయి. నువ్వు అర్థం చేసుకోవాలి. అది దావీదు గారు కూడా ఒక చేదు పరిస్థితి ఎదురైంది. దావీదు గారు దాన్ని నువ్వు కట్టకూడదు అన్నాడండి. కట్టకూడదా ప్రభువా? కారణం ఏంటో అడగలేదండి ఆయన. ఎందుకంటే ఆయన ఒక మాట సెలవిచ్చాడంటే దాని వెనుక అర్థం ఉంటుంది. దేవుని మందిరం కట్టకూడదని దేవుని ఉద్దేశం కాదు, నీవు కట్టకూడదు. మరెవరు? నీ గర్భవాసనతో ఒక వ్యక్తిని పుట్టిస్తాను నేను, అతనికి చాలా జ్ఞానం ఇస్తాను, అతని రాజ్యాన్ని నేను విస్తరింపజేస్తాను, స్థిరపరుస్తాను, అతని శత్రువుల మీద అతనికి జయం ఇస్తాను, అతడు నా నామ ఘనత కొరకు మందిరం కట్టించును. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? మైకులో చెప్పండి తెలిస్తే. సొలొమోను. మైకులో చెప్పండి తెలిస్తే. గట్టిగా చెప్పండి అమ్మా. నమ్ముతున్నారా కాదా? గట్టిగా చెప్పండి. ఎవరా వ్యక్తి? సొలొమోను గారే అండి. ఒక వ్యక్తిని పుట్టిస్తానో ఆ వ్యక్తికి సొలొమోన్, ఆయనే నా నామ ఘనత కొరకు ఏం కట్టిస్తాడు? మందిరం కట్టిస్తాడు. ఈ మాటను బట్టి ఈ సొలొమోన్ గారు ఎవరు? ఇప్పుడు కారణ జన్ముడు. సొలొమోన్ గారి జన్మ ఎందుకు కలిగింది? ఇప్పుడు మందిరాన్ని నిర్మించడానికి కలిగిందండి. దావీదు చేయలేకపోయింది, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? సొలొమోన్ గారు చేస్తున్నారు. దేవుని దృష్టిలో దావీదు కంటే గొప్పడే కదా సొలొమోన్. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి చూస్తే మరి దావీదు గారిని ఎందుకు వద్దన్నాడు? కారణాలు పెద్దగా రాయలేదండి దేవుడు. కానీ ఇది సున్నితమైన అంశం, ఎక్కువ ఓవర్గా థింక్ చేయకూడదు. ఏంటో మరి దాని వెనుక చాలా విషయమే దాగుంది. మరి ఎందుకు దావీదును దేవుడు కట్టకమన్నాడబ్బా మందిరాన్ని? మందిరం కట్టకమని దాని ఉద్దేశం కాదు, నీవు కట్టకు దావీదు అన్నాడు. అది దావీదు ఒప్పుకున్నాడండి దాన్ని. సరే ప్రభువా, మందిరం నిలబడడం నా ఉద్దేశం, అది నేనే కట్టాలని కాదు. పని జరగడం నా ఉద్దేశం, అది నేనే చేద్దామని కాదు. సంఘం ఎదగడం నా ఉద్దేశం, నేనే అని కాదు ఇక్కడ కదండి. ఈ నిర్ణయం తీసుకున్నాడండి. మరి ఎందుకు వద్దన్నాడు? అసలు ఎందుకు వద్దన్నాడు? ఒక్క విషయం మాత్రం రాయబడదండి ఎందుకు వద్దన్నాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, ఏదైనా మైకులో చెప్పండి అమ్మా, లేకపోతే మైక్ పక్క వాళ్ళకి వేయండి మీకు చెప్పడం వీలు కాకపోతే. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము. అక్కడ ఎందుకు వద్దనడో రాయించాడండి దేవుడు. ఎందుకు వద్దనడో అక్కడ 2వ వచనం చదువుదాం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగు సెలవిచ్చెను. వెరీ గుడ్. నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి. ఆ మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకు మన దేవుని పాదపీఠమునకు అవును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు వెరీ గుడ్ నా నామమునకు మందిరము కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది అండి అసలు విషయం. దావీదు గారు చెబుతున్నాడు, ఎందుకంటే నేను యుద్ధములు చేసి రక్తం ఒలికించిన వాళ్ళను కనుక దేవుడు వద్దన్నాడండి అన్నారండి. ఈ మాట చెప్పుకుంటే దావీదు గారికి అవమానం, కానీ చెప్పాడండి. ఎందుకు మందిరం వద్దన్నాడు అనే మాటకు ఒక విషయం వివరణిస్తున్నాడు ఆయన. నా చేతులు రక్తంతో తడిచాయి కాబట్టి నేను మందిరం కట్టకూడదు అన్నాడు. రక్తంతో తడిస్తే మందిరం కట్టకూడదా అండి? అది దేవుని చిత్తం. ఆయన ఆ మాట అన్నాడు అని అంటే దాని వెనుక ఎంత చరిత్ర ఉంటుంది. వద్దు. కొన్ని సందర్భాలలో దావీదు గారు ఒక నిరపరాధిని కూడా చంపినట్టు మనం చూడగలం. అంటే యుద్ధము వల్ల మంచి జరగదండి, మనందరికీ తెలుసు. అంటే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మనకి అర్థమవుతుంది ఏంటంటే యుద్ధాన్ని దేవుడు కోరుకోవడం లేదు, కత్తిని దేవుడు కోరుకోవడం లేదని మనకు అర్థమవుతుందండి ఈ దావీదు సందర్భాన్ని బట్టి. ఇంతేనండి. కాబట్టి దావీదు ఒప్పుకున్నాడు, ఎందుకంటే ఈయన యుద్ధ ప్రావీణ్యుడు, ఎన్నో యుద్ధములు చేసిన వాడు. గొల్లియాతును చంపింది మొదలుకొని ఎన్నో యుద్ధములు చేసుకుంటూ వచ్చినవాడు. అంతమంది రక్తం ఆయన చేతులు కంటింది. వద్దు,
నువ్వు యుద్ధం అందు ప్రావీణుడు దావీదు, నువ్వు నా మందిరం కట్టకన్నాడు. సరే ప్రభువా, నేను చేసిన తప్ప, నేను నీ కొరకే యుద్ధం చేశాను కదా, నీ శత్రువును సంహరించడానికే యుద్ధం చేశాను కదా, యుద్ధమే తప్పేదో జాషువా చేసింది కూడా తప్పే కదా. ఇవన్నీ ఆయన మాట్లాడలేదండి. ఆయన అన్నాడు అని అంటే, ప్రభువా నీ చిత్తం తండ్రి అని సరెండర్ అయిపోయాడండి. ఈ మందిరం కొరకే ప్రత్యేకంగా ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆ వ్యక్తి పేరు సొలొమోన్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, సొలొమోన్ అనే వ్యక్తి కారణ జన్ముడు. ఆయన జన్మకారణం రాసింది, నేను ఒక వ్యక్తిని పుట్టిస్తాను, అతడే నా కొరకు మందిరం కట్టిస్తాడు. ఆయన జన్మకారణం ఏంటి? మందిరం కట్టించడమేనండి. మందిరం కట్టించడానికి సొలొమోను పుట్టించాడు దేవుడు. ఇది మాత్రమే మర్చిపోకూడదు. మరి మందిరం కట్టించాలంటే ఈయనకి ఏం కావాలి? ఈయన ప్రవక్తగా మారాలా? ఈయన ప్రవక్తగా మారితే మందిరం కట్టించగలడా? లేడు. ప్రవక్తగా మారితే మందిరం కట్టించలేడు. ఎందుకంటే మందిరం కట్టబడాలి అని అంటే చాలా ధనం అవసరమవుతుంది, చాలా ముడిసరుకు అవసరమవుతుంది, చాలా సంపద అవసరమవుతుంది. ఏవండి, కాబట్టి ఈ సొలొమోను అనే వ్యక్తి కారణ జన్ముడే, మందిర నిర్మాణం కోసం పుట్టినవాడే. ప్రత్యేకంగా ఆయన ముందున్న కారణం అదొకటే, ఇంకేం లేదు. ఇక అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రవక్తగా మారాడు అనుకోండి, మందిరం కట్టలేకపోతుండొచ్చు. మందిరం కట్టమని ప్రవక్త చెప్తారు తప్ప ఆయన కట్టించలేడు దగ్గర ఉండి. మరి మందిరం కట్టబడాలి అని అంటే ఖచ్చితంగా సొలొమోను గారికి అధికారం ఉండాలి. ఆ దేశం పైన అధికారం ఉండాలి, జననం పైన అధికారం ఉండాలి, ఆ దేశ ఆర్థిక పరిస్థితుల పైన, సంపద పైన, ఖజానా పైన, ఏమండి వీటన్నిటిపైన అధికారం ఉండాలి. కనుక ఆయనను దేవుడు రాజును చేశాడండి. మీరు అర్థమవుతుందో లేదా? రాజరికం చేయడం సొలొమోను యొక్క జన్మ కారణం కాదు, మందిరం కట్టించడమే సొలొమోను యొక్క జన్మ కారణం. ఇది మర్చిపోకూడదు. ఏమో అర్థమవుతుందా? ముగింపుకు వస్తాను. ఇక అయిపోయింది. మందిరం కట్టించడం ఎవరిది జన్మ కారణం? సొలొమోను గారి యొక్క జన్మ కారణం. జన్మ కారణం మర్చిపోవడం అంటే అతిపెద్ద పాపం. మనిషికి తన జన్మ కారణాన్ని తిరస్కరించి, ఆ జ్యేష్ఠత్వ హక్కును తిరస్కరించిన ఏశావు ఎంత భ్రష్టుడో, తన జన్మ కారణాన్ని మరిచిపోయి బ్రతకడం అనేది అది భ్రష్టత్వానికి, వ్యభిచారత్వానికి, ఏమండి దేవుని దృష్టిలో విరోధానికి అది పెద్ద పాపం అండి. అది తన జన్మ కారణం మరిచిపోయి బ్రతకడం అనేది తెలిసిపోయిందండి. ప్రభువా నేను మందిరం నిర్మించాలంటే నా చేతులు అధికారం ఉండాలి. అవును, అధికారం ఉంటేనే కదా, ఈయన చేతులు ఆర్థిక సంపదన ఉంటే కదా దాన్ని నిర్మించగలడు. అందుకనే ఆయన రాజు అయ్యాడండి. అర్థమవుతుందో లేదో? రాజ్యరికం చేయడం సొలొమోను గారి ఉద్దేశం కాదు. కానీ మందిర నిర్మాణం కొరకే సొలొమోను గారు రాజు అయ్యారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సొలొమోను గారు రాజు అయ్యడానికి ముందు అబిషోలం లేచాడు, నేనే రాజునవుతాను. అదోని అనేటోడు లేచాడు, నేనే రాజునవుతానని. యోవాబు అనేటోడు లేచాడు. ఎందుకంటే సొలొమోను రాజ్యరికానికి పనిచేయడు. ఎందుకంటే సొలొమోను అనే వ్యక్తి దావీదుకు కుమారుడే కావచ్చు, కానీ ఆయన కరెక్ట్ పర్సన్ కాదు. ఎందుకంటే ఆయన బత్షెబ యొక్క కొడుకు. బత్షెబ ఎవరో మనకు అందరికీ తెలుసు. చూసారా? ఇగో ఇలాంటి ఆరోపణల మధ్య ఆయన రాజ్యరికానికి వచ్చాడండి. ఎవరు? సొలొమోను గారు అండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మందిరం నిర్మించాలంటే, ఇప్పుడు నోవాహు ఓడను నిర్మించడం ఎంత కష్టమో, ఇప్పుడు ఈ మందిరం నిర్మించడం అనేది కూడా అంత కష్టం అండి. ఈ మందిరం నిర్మించాలంటే ఇప్పుడు సంపద మాత్రమే సరిపోదు, దానికి జ్ఞానం కావాలి. ఎలా నిర్మించాలి? ఒక పక్క మందిరం నిర్మించాలి, ఒక పక్క సుభిక్షమైన పరిపాలన అందించాలి. రాజు కదా, అటు మందిరం నిర్మించాలి, ఇటు పరిపాలన చేయాలి, ప్రజలందరినీ దేవుని మార్గం నడిపించాలి. ఆయన ముందు 3 సవాళ్ళు ఉన్నాయండి. మందిర నిర్మాణం జరగాలి, రెండోది సుభిక్షమైన పరిపాలన జరగాలి. ప్రభువా ఇప్పుడు నేను చిన్నవాడిని, నా జ్ఞానం సరిపోదు అని దేవుని దగ్గర బతిమాలడం మొదలుపెట్టాడండి. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు ఆయనకు. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము, ఓపికతో వినండి అమ్మ దేవుని మాటలు. 10వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయము 4వ అధ్యాయం 29వ వచనం జాగ్రత్తగా చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. 30వ వచనం, గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. దేవుడు ఈయనకు చాలా జ్ఞానం ఇచ్చాడు. ఎందుకోసం అంటారు? రాజ్య పరిపాలన చేయాలి. సామాన్యమైన సవాళ్ళు లేవండి సొలొమోను గారి ముందు. దావీదు రాజ్య పరిపాలన చేయడం వేరు, సొలొమోను గారు రాజ్య పరిపాలన చేయడం వేరు, మిగతా రాజులు రాజ్య పరిపాలన చేయడం వేరు.
ఎందుకు అంటే విషయం చెప్తాను. ఆ ఒక్క విషయం అర్థమైపోతే సొలొమోను గారి పైట మనకి ఎంత ఆరాధన భావం వస్తుందో తెలుసా మీకు, ఎంత గౌరవం పెరుగుతుందో తెలుసా మీకు. ఇది ప్రపంచానికి నేర్పించాలనుకున్నాను మీ ద్వారా ఈరోజు. ఏమండి, ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు అంటే ఆయనకున్న జ్ఞానము వర్ణింప శక్యం కాదు. అంటే ఒక మట్టి మెదడులో అంత జ్ఞానం ఇమ్మగలదండి. దేవుడు ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వలేడు చెప్పండి? మనకు కూడా జ్ఞానం ఉంది, కానీ దాన్ని మట్టి చేసి పాతరేసి సమాధి చేసి దాని మీద మంచి సమాధి కట్టేశాం. ఆ జ్ఞానాన్ని మనం వాడట్లేదు దేవుని కొరకు సుమా. ఆ జ్ఞానం అందరికి ఇచ్చాడంటే దేవుడు, సొలొమోనుకే కాదు అందరికీ ధారాదత్తంగా ఇస్తాడు. కానీ అడిగేవాడేడి? యాకోబు గ్రంథంలో కూడా రాశాడు, ఆయన అడిగేవారికి నిశ్చయంగా ఇస్తాడు కదా, పరిశుద్ధాత్మనైనా పరలోక జ్ఞానమైనా. కానీ అడిగేవారేరు చెప్పండి? ఈయన పట్టుదల కలిగి అడిగాడండి, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, శత్రుల ప్రాణం వద్దు, ధనము నాకొద్దు, అధికారము నాకొద్దు, గుర్తింపు నాకొద్దు ప్రభువా, జ్ఞానం కావాలి అన్నాడు. ఎందుకు అని అంటే, మీరు నాకు ఇచ్చిన పని చాలా బరువైంది ప్రభువా. ఎందుకంటే నేను అటు మందిరం నిర్మించాలి, ఇటు పరిపాలన చేయాలి. అటు మందిరం నిర్మించాలి, ఇటు పరిపాలన చేయది. మందిరమే కదా నిర్మించడానికి ఇంత పంచాయతీ ఎందుకని మీరు అనుకోవచ్చు. చెప్తాను వినండి, అసలు ట్విస్ట్ అంటారు దాన్నే. పరిపాలన చేయడానికి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకండి మీరు అనుకోకూడదు. ప్రియ దేవుని పిల్లలారా, దావీదు రాజరికం చేయడం వేరు, సౌలు రాజరికం చేయడం వేరు. ఏవండి, దావీదు తర్వాత మిగతా రాజులు రాజరికం చేయడం వేరు, కానీ సొలొమోను అనే వ్యక్తి రాజ్య పరిపాలన చేయడం వేరు. ఇది డిఫరెంట్ అన్నిటికంటే. అది ఎందుకంటారు డిఫరెంటు చెప్తానండి. ఈయన ఏమన్నాడు? నాకు జ్ఞానం కావాలన్నాడు, అన్నట్టుగానే దేవుడు ఇచ్చాడండి. ఎందుకు? ఆయన అడిగిన ఉద్దేశం వేరు. ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో, ఎందుకు అడుగుతున్నాడో దేవుడికి తెలుసు. దేవుడు చోటేడేం కాదండి, తెలుసు, అందుకని ఇచ్చేశాడండి. ఎందుకోసం ఇచ్చాడు? అది మందిర నిర్మాణం కొరకు. ఎలాంటి జ్ఞానం అంటే ఆ రోజు గుర్తింపు పొందిన దేశాలు, ఇంకా బబులోను దేశం రాలేదు, అష్షూరు దేశం రాలేదు, ఇంకా ఆ సంస్థలు రాలేదు. అప్పటికి చాలా జ్ఞానమైన దేశం, మొదటి నాగరికత కలిగిన దేశం ఏది అని అంటే ఇగో ఇదే నైలు నది నాగరికత. ఐగుప్తు, ఈజిప్షియన్స్ వాళ్ళు చాలా జ్ఞానులండి బాబు. వాళ్ళ టెక్నాలజీ వేరు. అంతటికి మించిన జ్ఞానం ఇచ్చాడండి ఈయనకు. తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశం జ్ఞానులు ఈస్టర్న్స్ అంటారు. తూర్పు దేశాలలో మన దేశం కూడా ఒకటి, ఎందుకంటే తూర్పున ఉదయిస్తాడుగా సూర్యుడు, అలా ఆ జ్ఞానులు. ఉదాహరణకు తూర్పు దేశంలో ఉన్న దేశం మన భారతదేశం ఒకటి, జపాన్ కూడా ఒకటే అండి. జపాన్ సూర్యుడు ఉదయించే దేశం అని పిలుస్తారు. జపాన్ అంటే అది వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఉంటుందంటే, అమెరికా అనే దేశం ఆ దేశం పైన అణుబాంబులు వేసింది. ఆ భూమి లోపల కొన్ని కిలోమీటర్ల వరకు కాలిపోయిందండి భూమి, ఇక పంట వండదు. అలాంటి దేశంలో వాళ్ళు పంటలు పండిస్తున్నారు. భూమి కాలిపోయింది, మొత్తం భూమి లోపల కాలిపోయిందండి. కిలోమీటర్ 2 కిలోమీటర్ల వరకు కాలిపోయిందంట, అంతకంటే ఎక్కువే కావచ్చు. అణుబాంబుల తాకిడి అనేది తట్టుకొని నిలబడ్డ దేశం జపాన్ దేశం. జపాన్ వస్తువులు చాలా క్వాలిటీ కలిగిన వస్తువులు అవన్నీ, నిజం. జపాన్ టెక్నాలజీ అంటే చాలా హయ్యర్ క్వాలిటీ కలిగిన వ్యక్తి అని అర్థం. అదే అండి, అలాంటి దేశం అన్నమాట. చాలా నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారు అంటే సొలొమోను గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారబ్బా చూద్దాం, ఎందుకు ఇచ్చారో చూడండి. అక్కడ 32వ వచనం, అతడు 3000 సామెతలను చెప్పాను. దానికంటే ముందు 31వ వచనం, అతడు సమస్తమైన వారి కంటేను, హెజ్రాహీనుడైన ఏతాను కంటేను, మహోలు కుమారుడైన హేమాను, కల్కోలు, దర్దాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. అతని కీర్తి చుట్టూన ఉన్న జనములన్నిటిలో వ్యాపితమాయను. అతడు 3000 సామెతలు రాశాను, 1005 కీర్తనలు రచించను. మరియు లేబనోనులో ఉండు దేవదార వృక్షం నుండి, లబనోనులో ఉండి గోడలలో నుండి మొలుచు హిస్సోపు మొక్క కానీ చెట్లనన్నిటి గురించి అతడు రాశాను. జంతువుల గురించి, పక్షుల గురించి, జలచర్యముల గురించి, కావ్య విషయంలో నుండి అన్నిటి రాశాడండి ఆయన. వృక్షశాస్త్రాన్ని రాసిందే ఆయన. ఏమండి, ఆయుర్వేద శాస్త్రాన్ని రాసిందే ఆయన. సాహిత్యం అంటే ఏంటో ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన. గ్రంథం ఎలా రాయాలో ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన. ఒక పుస్తకం ఎలా రాయాలి, ఇది మనుషుల మధ్య ఎంత ప్రభావితాన్ని చూపిస్తుందో 1000 సంవత్సరాల క్రితమే సాహిత్యానికి మూల పురుషుడుగా, సాహిత్యానికి తండ్రిగా నిలబడ్డ వ్యక్తి ఎవరు? ఈ సొలొమోన్. ఇంకా అరిస్టాటిల్ కూడా లేడు. అరిస్టాటిల్కి బాబీనా. ఏమండి, అరిస్టాటిల్కి బాబీనా. ప్లేటో కూడా లేడు అప్పటికి. ప్లేటోకు బాబీనా. సాహిత్యానికి మూల పురుషుడండి ఈ సొలొమోన్ గారు. ఎంత నాలెడ్జ్ పర్సన్. ఎందుకోసం ఇచ్చాడబ్బా ఈ నాలెడ్జ్ని అంతా? ఒక్కటే మందిర నిర్మాణం కొరకే ఇచ్చాడండి. దీని అంతగానే రాసుకుంటూ వచ్చాడు. ఇంత జ్ఞానవంతుడు, ఇంత జన్మ కారణం కలిగిన వ్యక్తి, దేవుని మెప్పించి జ్ఞానాన్ని పొందిన ఏకైక వ్యక్తి, మరి ఎందుకబ్బా
అంతమందిని పెళ్లి చేసుకున్నాడు? ప్రశ్న. ఎందుకు ఇతర దేవతలకు ధూపాన్ని వేశాడు? ఎందుకు అనేది మనకు అర్థం కావాలండి. చూపిస్తానమాట. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం చూడండి. ఇంకా ఈ మాట అది దాన్ని చూసుకోవడానికి ముందు 10వ అధ్యాయము, సామెత గ్రంథం 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం చదవండి. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారువై ఉండెను, లేబనోను అరణ్య మందిరపు పాత్రలను బంగారువే, వెండిది ఒక్కటైనను లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. వచ్చిందమ్మా? రాలేదు. ప్రియ దేవుని పిల్లలారా, రాలేదు. ఎందుకంటే సొలొమోను గారి పాలన సువర్ణ పాలన. ఆ పాలనలో కష్టం అనేది ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదండి. యుద్ధం అనేది ఎలా ఉంటుందో ప్రజలకు తెలియదు. నిజంగా ప్రపంచ చరిత్రలోనే సువర్ణ పాలనగా పిలువబడింది ఎవరిదంటే సొలొమోను గారి పాలన. బంగారాన్ని వీధిలో పోసి అమ్మేవారట. వెండిని, అసలు వెండి అనేది రాళ్ళంత విస్తారంగా ఉన్నది ఆ దేశంలో, అసలు దాన్ని గుర్తింపలేదు. బంగారాన్ని వీధుల్లో పోసి కూరగాయలు అమ్ముతారు చూసారు, అలా అమ్ముకునేవారంట. ప్రతి వస్తువు బంగారుదే. చివరికండి యుద్ధం చేసే కత్తులు దేంతో తయారు చేస్తారు? ఇనుము లేక కంచుతో తయారు చేస్తారు. లేవండి అలాంటి దానిని బంగారంతో తయారు చేసిన వ్యక్తి అండి ఈయన. అంత సుభిక్షంగా ఉంది దేశం. ఎవరి పాలనలో? సొలొమోను గారి పాలనలో. ఎందుకు? అంత జ్ఞానవంతుడు కదా మరి ఆయన. దేవుని ప్రేరణ వల్ల ఏ ఒక్క రాజు అలాంటి పరిపాలన చేయలేడండి. యుద్ధం అనేది లేకుండా పరిపాలన చేశాడు. రక్తం చిందించకుండా పరిపాలన చేశాడు. ప్రతి ఒక్కరినండి, దాసులైనా, ప్రజలనైనా, సామంతులనైనా, ప్రవక్తలనైనా, ఏవండి స్త్రీలనైనా అందరికీ సముచిత న్యాయం ఇచ్చాడు. దేశం సుభిక్షంగా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే భూలోక స్వర్గంగా మార్చాలండి దాన్ని, ఆ దేశాన్ని, ఇజ్రాయెల్ దేశాన్ని. మరి ఇంత తెలిసినవాడు, ఎంత జ్ఞానవంతుడు, మరి ఎందుకు ఇలాంటి పాపం చేశాడు? ఆలోచించండి. ఇంత జ్ఞానవంతుని, ఇంత బలవంతుని అసలు ఏది దెబ్బ కొట్టింది? దాని గురించి ఆలోచన చేద్దామండి. మొదటి రోజుల గ్రంథము, ఇది పేజీ మర్రేస్తూ ఉంటుంది, 11వ అధ్యాయం 2వ వచనం. 11వ అధ్యాయం 2వ వచనం. కామాతురత గలవాడై, ఈ సొలొమోను గురించేనండి. సొలొమోను గురించే. సొలొమోను అనే వ్యక్తి కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలను, భార్యలను, 300 మంది ఉపపత్నులను ఉండేది. 7వ వచనం చదవండి ఆయన. అలాగే 7, 8 వచనాలు. సొలొమోను కెమోషువను మోయాబీయుల హేయమైన దేవతలకును మోలెకు అను అమ్మోనీయుల హేయమైన దేవతలకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠమును కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయచ్చు బలులను అర్పించుచుండగా పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాడు. చూశారా? బహు భార్యలను చేసుకున్నాడు. ఇతర దేవతల విగ్రహాలను కూడా కట్టించాడు, వాటికి ధూపం వేశాడు. సొలొమోను కామందుడు, నీచుడు, మోహం చూపు కలిగిన వాడు, కామతురత కలిగిన వాడు, స్త్రీలోలుడు అనే ప్రసంగాలు ప్రపంచంలో బయలుదేరాయండి. నిజమే, వారు అన్న మాటల్లో మనం తప్పుపడట్లేదు. ఈ మాట అన్నది ఎవరు? ప్రవక్త. ఈ మాట అంటుంది ఎవరు? ప్రవక్త అండి. ఇర్మియా గారైన ప్రవక్త రాసిన గ్రంథం, లేకపోతే ఇద్దోకు రాసిన గ్రంథం ఇది. ప్రవక్తలు సొలొమోను గారి గురించి మాట్లాడుతున్నారు. సొలొమోను గారు ఇంతమంది భార్యను చేసుకోవడం తప్పేనా? తప్పే, శుద్ధ తప్పది. చేసుకున్నాడు, మోహం చూపు కలిగిన వాడిగా మారిపోయాడు. రెండోది, ఇతర దేవత విగ్రహాలను కూడా తన చేతితో కట్టాడు, వాటికి ధూపాన్ని వేశాడు. ఇది తప్పే అని ప్రవక్తలు అన్నారండి. ప్రవక్తలు అన్నమాట అక్షర సత్యం, అది కాదనట్లేదు. ప్రశ్న ఏంటంటే, ఈరోజు మన తెలుగు వాళ్ళు కూడా ఎప్పుడో జరిగిపోయిన దాన్ని సొలొమోను గారి మీద నెగటివ్ ప్రసంగాలు చేస్తూ కీర్తన గ్రంథం పైన, ప్రసంగి గ్రంథం పైన, పరమగీతం పైన, ఏమంటే సామెతల గ్రంథం పైన విశ్వాసులకు చిన్న చూపు వచ్చేలా చేస్తున్నారు. అది నా బాధ. కానీ సొలొమోను ఎందుకు అలా చేశాడు? మరి మీరు ఆలోచన చేయాలండి. సొలొమోను గారు ఎందుకు అలా చేశాడు? సొలొమోను నీకున్న జ్ఞానం ఎలాంటిది? దేశాన్నే సుభిక్షంగా పరిపాలించిన ఘనత కాదా? ఏమండి, ఎన్నిటి గురించి రాశావు కదా. సముద్రంలో ఉన్న చేప మనసు రాసిన వాడవు నీవు. మరి పరాస్త్రీ, అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా అయిపోతుందో నీకు తెలియదా సొలొమోన్? తెలుసు. మరి ఎందుకు చేశావు ఇలా? చెప్పు. చెట్టు గురించి రాసిన వాడవు నువ్వు. చెట్టు ఎలా ఉంటుందో దాని మనసును రాసిన వాడవు నీవు, దాని ఆత్మను రాసిన నీవు. ఇంతమంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే మరి నీ బతుకు ఆగమైపోతుందని సొలొమోన్ నీకు తెలియదా? తెలుసు. నీ చేతులు పవిత్రమైన దేవుని మందిరాన్ని నిర్మించాయి కదా. అలాంటి నువ్వు వేరే వాటికి ధూపం వేయడం న్యాయమా?
నీకు ఇది తప్పని తెలియట్లేదా? తెలుసు. మరి ఎందుకు చేశాడు ఇలాగా? ఎందుకు చేశాడు ఇలాగా? అసలు సొలొమోను అలా ప్రవర్తించడానికి ఏంటి అసలు? ఎందుకు చేశాడు అలాగా? మీకు విషయం అర్థం కావాలి. సొలొమోను పుట్టిందే మందిర నిర్మాణం కొరకు, మీరు మర్చిపోకూడదు. సొలొమోను అధిక పెళ్లిళ్ళు చేసుకోవడానికి పుట్టలేదు. సొలొమోను రాజ్యరికం చేయడానికి పుట్టలేదు. రాజ్యరికం అనేది తలిగించారు ఆయనకు. ఎందుకు అంటే మందిరం నిర్మించాలంటే నీ చేతిలో కొన్ని పవర్స్ ఉండాలి. ఏవండి అలాగా రాజ్యరికం అనేది ఆయన కోరుకోలేదండి, అది వచ్చింది. ఆయన జన్మ కారణం ప్రాముఖ్యంగా ఏంటి అంటే మందిర నిర్మాణమే, ఇంకేం లేదు. ఇలాంటి మందిరం ప్రారంభించాడండి. ప్రియ దేవుని పిల్లలారా, ప్రారంభించి కట్టేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కటి సంగతి మీరు మర్చిపోకూడదు, అది కట్టాలి. ఎలా కట్టాలి? దావీదు గారిని దేవుడు ఎందుకు నిర్లక్ష్యం పెట్టాడు? ఆ విషయంలో యుద్ధం చేసి రక్తాన్ని అంటించుకున్నాడు కాబట్టి నీవు నాకు పనికిరావన్నాడు. మందిర నిర్మాణానికి డేవిడ్ నువ్వు పనిచేయవన్నాడు. అంతే. ఇప్పుడు కనుక సొలొమోను గారు కత్తి పట్టుకొని యుద్ధాలు చేశాడు అనుకో, ఈ సొలొమోను అనే వ్యక్తి కూడా మందిరాన్ని కట్టకూడదు. మీకు అర్థమవుతుంది అసలు విషయం? దీని పేరు ట్విస్ట్ అంటారు. ఏమండి, సొలొమోను గారు కత్తి పట్టుకొని యుద్ధం చేశాడు అనుకోండి, ఎందుకంటే దేశాన్ని పరిపాలించడం ఈయనకు మంచి దిట్ట ఎవరు లేరు. అలాంటిది యుద్ధ నైపుణ్యం ఎలా ఉండాలి, యుద్ధం ఎలా చేయించాలి, శత్రువుని ఎలా పడగొట్టాలో ఈయనకు నేర్పించవలసింది ఎవరు లేరండి. ఇలాంటి మంచి నైపుణ్యం కలిగిన వాడే, కానీ చేతితో కత్తి పట్టకూడదు, యుద్ధం చేయకూడదు. చేస్తే మందిరం కట్టకూడదు. రక్తం ఇన్ని చేతులు కంటిందా, యుద్ధం అనేది జరిగిందా, ఇక మందిరం కట్టకూడదండి. అవును, యుద్ధం చేయకుండా కట్టవచ్చు కదా మీరు అనుకోవచ్చు. మొదటనే చదివించాను, దావీదుకు తన శత్రువులందరి మీద నెమ్మది ఇచ్చాడని రాయబడింది అక్కడ. అంటే దావీదుకు ఎంతమంది శత్రువులు ఉన్నారో ఆలోచన చేసుకోండి. ఆ రోజు ఫిలిస్తీన్లకు యుద్ధ వీరుని చంపేశాడు. ఎవరైనా పేరు? గొలియాత్. ఆ ఫిలిస్తీన్లే కావచ్చు, ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలుసా అసలు దావీదుకు? ఇప్పుడు దావీదు శత్రువులు అందరూ ఎవరి శత్రువులు అవుతారు? సొలొమోనుకు శత్రువులు అవుతారు కదా. ఎంతమంది శత్రువులు ఉన్నారు అనుకుంటున్నారని అడిగి చూద్దాం. 4వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఎంతమంది శత్రువులు ఉన్నారో ఒకసారి చూడండి. 4వ అధ్యాయం 21వ వచనం. నది యూఫ్రటీస్ నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిస్తీయుల దేశమంతటి మీదను అవును సొలొమోను ప్రభుత్వం చేశాను. సొలొమోను ప్రభుత్వం చేశాను. ఈయన చుట్టూ కాదండి, ఇంచుమించు కొన్ని దేశాల శత్రు దేశాలు ఈయనకు ఉన్నాయండి. ఎందుకంటే పోతూ దావీదు గారు రాజ్యరికం ఇచ్చాడు, శత్రువులను గురించి వెళ్ళిపోయాడు. ఫిలిస్తీయులకు దావీదుకు శత్రువులు కదా. దావీదు మంచి యుద్ధ వీరుడు. ఆయన జోలికి వెళ్తే జయిస్తాడు. అబ్బో మనతోటి కాదని ఆయన చనిపోయేంత వరకు నిశ్శబ్దంగా ఉన్నారండి. చనిపోయిన తర్వాత ఆయన చావు సమీపిస్తున్న కాలంలో ఆ ఇజ్రాయెల్ దేశంలో అంతర్గత సమస్యలు వచ్చాయి. ఎందుకంటే అదోని అన్నట్టు రాజు అవుతానంటాడు, అభిషోలం అన్నట్టు రాజు అవుతానంటాడు. వీళ్ళిద్దరిని కాదని సొలొమోను రాజ్యానికి వచ్చాడు. ఎందుకంటే వారిలో ఐక్యత లేదని విదేశీ రాజులకు సమాచారం వెళ్ళింది. ఇప్పుడు యుద్ధం చేయడానికి వస్తారా? రారా? వస్తారండి. ఇప్పుడు ఈ యుద్ధానికి ఎదుర్కొన్నాడు అనుకోండి, ఎందుకంటే యుద్ధం చేయడం రాజు యొక్క సొంతం, రాజు ధర్మం. యుద్ధం చేయడం రాజు యొక్క ధర్మం. యుద్ధానికి సొలొమోను గారు వెళ్ళారనుకోండి, నియమం ఏంటి? నువ్వు యుద్ధం చేసావు కనుక దావీదు నా మందిరం కట్టకూడదు. ఇప్పుడు యుద్ధానికి ఆయన వెళ్ళాడు అనుకోండి, మందిరం కట్టకూడదండి. తన రాజ్య పరిపాలన కంటే ముఖ్యంగా తన మందిరం అవసరం. ఇప్పుడు తన జన్మ కారణమే మందిరం, తను పుట్టిందే మందిరం. నా తండ్రి యుద్ధం చేయబట్టే కదా దాన్ని కట్టే అర్హతను కోల్పోయాడు. నేను కూడా ఇప్పుడు యుద్ధానికి బయలుదేరాను అనుకోండి, నేను జయిస్తాను, యుద్ధాన్ని జయిస్తాను. ఎందుకంటే అంత నైపుణ్యం ఉంది నాకు, అంత జ్ఞానమేనా. కానీ ఏం చేయను? ఇప్పుడు మందిరం కట్టే అర్హత కోల్పోతాను. నేను పుట్టింది యుద్ధం చేయడానికి, మందిరం కట్టడానికి. అమ్మ చెప్పండి, మీరు జన్మ కారణం గొప్పతనానికి తెలవాలి. ఈరోజు ఏమో అనుకుంటున్నాను, ఈ జన్మ కారణం తెలిస్తే నువ్వు దేవుని కోసం ఎలా బ్రతకాలో అలా బ్రతికేస్తావు. నేను మందిరం కట్టడానికే కదా ప్రవక్తలు నన్ను ఏర్పరచుకున్నారు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఎప్పుడో పుడతాను, ఎప్పుడో పుట్టకముందుకే నా జన్మ కారణం అని చెప్పేశాను. నేను యుద్ధం చేయడం నా కర్తవ్యం కాదు, యుద్ధం చేయడం నా జన్మ కారణం కాదు, రాజ్యరీకం చేయడం నా జన్మ కారణం కాదు. మందిర నిర్మాణం ఎవరిది? నా జన్మ కారణం. మరి యుద్ధం వచ్చేసిందే. ఐగుప్తు రాజు వచ్చేసాడు, ఫిలిస్తీన్ల రాజు వచ్చేసాడు, అరబ్బీలు వచ్చేసారు, ఎంతోమంది చుట్టూ సైన్యం వచ్చేసింది. ఇప్పుడు యుద్ధం చేయాలా? ఏం చేయాలి ప్రభువా అని మొరపెట్టుకున్నాడు. ఆప్షన్ వదిలేశాడు దేవుడు సొలొమోను గారికి. యుద్ధం చేస్తే
మందిరం కట్టే అర్హత కోల్పోతావు. మందిరం లేకపోతే ఇక మందిరం కట్టేవాడికి ఎవరు రారండి. సొలొమోను కనుక మందిరాన్ని పోస్ట్ పోన్ చేస్తే, సొలొమోను కనుక మందిరాన్ని కట్టకపోతే ఇంకా కట్టేవాడు పుట్టడండి. ఎలా అని చెప్తున్నారో మీరు అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇజ్రాయేల్ అందరూ మందిరం కట్టడానికి గొడవలు చేసుకుంటున్నారు తెలుసా. ఆ ఇజ్రాయెల్ గాజా యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధం కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కావచ్చు. అక్కడ మందిరాన్ని కోరికేనండి 3వ మందిరం నిర్మించడానికే ఇంచుమించు ఆ మందిరం కూల్చబడి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు, దరిదాపుగా 2000 సంవత్సరాల నుంచి దాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. 2000 సుమా. ఎందుకంటే యేసుప్రభు చెప్పేశాడు కదా, రాతి మీద రాతి ఉండకూడదు, కూలగొట్ట రోజులు వస్తాయి అన్నది. అది రోమా చక్రవర్తుల కాలంలో అది కూల్చివేయబడిందండి. అప్పటి నుంచి ఇంచుమించు ఇప్పటి నేటి వరకు అది క్రీస్తు శకం 70లో కూల్చివేయబడింది. ఇప్పుడు 2024 అంటే 70 సంవత్సరాల చరిత్ర. క్షమించండి, 2000 సంవత్సరాల చరిత్ర అండి. ఆయన అప్పటి నుంచి యూదులందరూ వారు ఎప్పటికైనా సరే ఈ మందిరం నిర్మించాలి, దీనే 3వ మందిరం అంటారు. కానీ ఒక్క రాయి కూడా పెట్టలేకపోతున్నారు. దాన్ని నిర్మించడానికేనండి వాళ్ళ టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు. దాన్ని నిర్మించడానికేనండి బాబు వాళ్ళకున్న సైన్స్ డెవలప్ చేసుకున్నారు. దాన్ని నిర్మించడానికేనండి బాబు ఎన్నో ప్రయాసపడుతున్నారు. కానీ అక్కడ మందిరం నేటికి కట్టలేకపోయారు. ఇక భవిష్యత్తులో కూడా కట్టలేకపోతుండొచ్చు. చూశారా, 2000 సంవత్సరాల నుంచి ప్రతి యూదుడు కంకణం కట్టుకున్నాడు ఈ మందిరం మీద నిర్మించాలని. అది వాళ్ళు అవ్వట్లేదండి, అవ్వట్లేదు. చూశారా, వాళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే ఆ మందిరం కొరకు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు దీన్ని కట్టకూడదని కాచుకొని కూర్చున్నాయి. ఒక్క ఇజ్రాయెల్ దేశం చుట్టూన 60 దేశాలు వారికి వ్యతిరేకమైన దేశాలు తెలుసా అండి. వారి మీద పుట్టుతో ఆ దేశం ఆవిర్భవించింది చుట్టూ శత్రువులే దానికి. అది చిన్న భూభాగం, ఇజ్రాయెల్ భూభాగం. ఆ భూభాగాన్ని ఆక్రమించుకొని ఈ మిగిలిన ఈ శేషమైన యూదులను తరిమివేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఎప్పటికైనా సరే ఇక్కడ మందిరం కట్టాలని వాళ్ళు చూస్తున్నారు. అది రక్తదాహం, మారని హోమం. నేటికి ఇంకెప్పటికైనా ఉంటుందేమో అది. చూశారా, సొలొమోను గారు ఏ ప్రదేశంలో మందిరం కట్టాడో అక్కడ మందిరం కట్టడమే వాళ్ళ వల్ల అవ్వట్లేదు. దానికి సమస్యలు వేరు, దానికి సవాలు ఉన్న వేరు. అలాంటిది లేని మందిరాన్ని సొలొమోను గారు నిర్మించాలి. ఇప్పుడు మీరు ఏమో అనుకుంటున్నారు మందిరం నిర్మించడం అంటే. ఏమండి, దానికంటే ముందు ఇంకో చరిత్ర జరిగింది చూద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం అండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము, పేజీ నంబరు పాత నిబంధనలో 403 అండి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగులు కోపగించి రౌద్రుడ యూదులను ఎగతాళి చేసి. చూశారా, ఇక్కడ బబులోను కాలంలో మందిరం కూల్చబడిందండి. అక్కడ యెరూషలేము గోడలు కూల్చివేయబడ్డాయి, మందిరం కాల్చబడింది అనివ్వండి. దీన్ని బాగు చేసుకోవడానికి కోరేష్ అనే రాజు ఉత్తర్వులు ఇచ్చాడు. కోరేష్ అనే రాజు ఇచ్చాడండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం చూడండి ప్రియదేవు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం, పేజీ నంబర్ 392. పారసీక దేశపు రాజైన కోరేష్ ఏలుబడిలో 1వ సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించాడు. వెరీ గుడ్. కోరేషు మనసును ప్రేరేపించాడు. కోరేష్ అనేది ఎవరు అంటే ఆ రోజు యావత్తు ప్రపంచాలను పరిపాలిస్తున్న గొప్ప రాజు. ఆయన ఒక్కడే రాజు ప్రపంచానికి. అప్పుడు ఈయనకి అనేకమైన సంస్థానాలు ఉన్నాయి. అంత గొప్ప పారసీక దేశపు రాజైన సైరస్ అంటారు ఈయనను. ద గ్రేట్ సైరస్ అని పిలుస్తారు. కోరేష్ రాజు ఉత్తర్వులు ఇచ్చాడు. ఏమంటే ఆ ప్రదేశమందు బబులోను రాజు కూల్చేశాడు కదా, ఆ మందిరాన్ని మీరు తిరుగు నిర్మించుకోవచ్చు, యెరూషలేముని మీరు బాగు చేసుకోవచ్చు అని ఆజ్ఞ ఇచ్చాడండి. ఇంత గొప్ప రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఇక తిరుగులేదు. రాజు ఆజ్ఞ ఉండగా, రాజు ఉత్తర్వులు ఉండగా, రాజు ధనం ఇచ్చాడు దాని కొరకు, రాజు ధనం ఉండగా, రాజు సైన్యం ఉండగా దాన్ని కట్టనివ్వకుండా ఎంతోమంది అడ్డుపడ్డారు దానికి. అందులో 4వ అధ్యాయం ఉన్నది ఒకటి చూడండి. సన్బల్టు అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఇక 6వ అధ్యాయం చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను ఇంకను గుమ్మంలోను తలుపులోను నిలిపోయిండు, దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లట్టును టోబియాయును అరబీయుడైన గేషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లటును గేషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి. నాకు ఏదో హాని చేయుటకు. ఇక్కడ ఎజ్రా గారు నెహెమ్యా గారు దాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు. నెహెమ్యా గారు దాన్ని కట్టడానికి, అది కట్టనివ్వకుండా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అడ్డుకుంటున్నారండి. ఎందుకంటే రాజు ఆజ్ఞ ఉంది, అయినా అడ్డుకుంటున్నారు.
రాజు దానికి సైన్యాన్ని పంపాడు, అయినా అడ్డుకుంటున్నారండి. అది కట్టాలని వచ్చిన నెహమ్యాని చంపాలని చూశారు, ఎజ్రాను చంపాలని చూశారు, అక్కడ ప్రజలు చితకొట్టాలని చూశారు. అలాంటి సమయంలో ఒక చేతులు ఇటుక పట్టుకున్నారు, మరో చేతులు కత్తి పట్టుకున్నారు, దాన్ని కట్టాలని. చూశారా, అప్పటికే ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ కట్టినట్టు. అప్పటికే యెరూషలేము మందిరం ఉంది, కాస్త కూస్తో గోడలు కూలిపోయాయి. నాశనమైపోయిన దాన్ని తిరిగి నిర్మించుకోవడానికే రాజు ఆజ్ఞ ఉన్నా, రాజు సైన్యం ఉన్నా, రాజు సెక్యూరిటీ ఉన్నా దాన్ని కట్టడం అనేది వారి వల్ల కాలేదని నెహమ్యా వల్ల ఎన్నో సంవత్సరాల ప్రాసెస్. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలానికి 2000 సంవత్సరాల నుంచి దాన్ని కట్టాలని చూస్తున్నారు మందిరాన్ని, అయినా వారి వల్ల కావట్లేదు. అలాంటిది ఇప్పుడు లేని మందిరాన్ని నిర్మించాలి సొలొమోను గారు, నిర్మించాలి. ఓకే, మంచి సంగతి. నిర్మించడం అంటే చిన్న విషయం కాదు ప్రియ దేవుని పిల్లలారు. ఎందుకంటే దావీదు గారి శత్రువులు అంతా చుట్టుపక్కలే ఉన్నారు. ఇప్పుడు అందరూ సొలొమోను గారు రాజు అయ్యేసరికి అందరూ యుద్ధానికి వస్తున్నారండి. యుద్ధం చేశాడా, శత్రువు జయించడం అరటిపండు తిన్నంత ఈజీ నాకు. కానీ యుద్ధం చేస్తే మందిర నిర్మాణానికి నేను పనికిరాను. ఒకవేళ నేను పనికి రాకపోతే ఇక నా తర్వాత ఎవ్వడూ రాడు దీన్ని కట్టడం నాకు తెలుసు. నా తర్వాత ఏదో ఒక వ్యక్తి వస్తాడు, రాడు. నేనే దాన్ని కట్టడానికి పుట్టిన కారణం జన్ముని కదా, నేనే దానికోసం దేవుడు నన్ను పుట్టించాడు కదా. ఇప్పుడు నా జన్మ కారణాన్ని మరిచిపోయి యుద్ధం చేసుకొని కూర్చొని నేను యుద్ధ వీరునైతే మందిరం కట్టబడదు అని బాగా ఆలోచన చేశాడండి. యుద్ధం వల్ల శాంతి జరగదు, యుద్ధం వల్ల నష్టం, ప్రజల ప్రాణాలు పోతాయి, సైనికుల ప్రాణాలు పోతాయి, సైనికుల భార్యలు విధవరాలుగా మిగిలిపోతారు, దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. యుద్ధం చేస్తే తన జన్మ కారణాన్ని కోల్పోతాడు, మందిర నిర్మాణం జరగదు, ప్రజలకు సుభిక్షంగా ఉండరు, స్వర్ణపాలన కాస్త కష్టపాలనగా మారిపోతుంది, కరువు పాలనగా మారిపోతుంది. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు, యుద్ధమా మందిరమా అని సవాల్ తన ముందుకు వచ్చేసిందండి. యుద్ధమా మందిరమా, యుద్ధం చేస్తే మందిరం కట్టలేను, సరే నేను కట్టకపోయి తిని వేరే వ్యక్తి వస్తాడా? అయ్యో దావీదు లాంటి భక్తిపరుణ్ణే దేవుడు వద్దన్నాడే, ఇక దావీదు కంటే గొప్పడు ఎవడని ఉన్నాడా? ఆ తర్వాత రాజుల చరిత్ర చూడండి, ప్రతి రాజుల చరిత్రను దావీదుతో పోల్చాడు దేవుడు. ఇతడు పరిపాలించాడు కానీ దావీదు అంతట్లాగా పరిపాలించలేదు అంటాడు. ప్రతి రాజు చరిత్రను దావీదుతో పోల్చాడండి. అలాంటి గొప్ప దావీదే దాని మందిరం కట్టడానికి అనర్హుడైతే ఆ తర్వాత వచ్చే ఏ వ్యక్తి దీన్ని కడతాడు చెప్పండి? కట్టలేడు. దాన్ని కట్టాలని దేవుడు నాకు ఇంత జ్ఞానం ఇచ్చాడు, నన్ను పుట్టించాడు, నా జన్మ కారణం అదే కదా. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా, నేనేం చేయాలి ఇప్పుడు? యుద్ధం, ఐగుప్తు రాజు వచ్చాడు, ఫిలిస్తీన్ల రాజు వచ్చాడు, అరేబీలు వచ్చాడు, చుట్టుపక్కల అందరు యుద్ధం కోసం వచ్చారు. వారిని జయించడం కత్తి పడితే నాకు పెద్ద పనేం కాదు, కానీ కత్తి పడితే నేను గెలుస్తాను. దేవుడు కోరుకున్న కోరిక ఓడిపోతుంది, అది కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికే యాకోబు నుంచి దావీదు వరకు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు కనుమరుగైపోయింది దేవుని మందిరం అనే ఆలోచన. ఇప్పుడు దావీదు గారికి వచ్చింది. ఆ తర్వాత దేవుడు నాకు ఇచ్చాడు ఆ బాధ్యతను. ఇప్పుడు కనుక నేను యుద్ధం చేసి గెలిచాను అనుకోండి, నేను మంచి గొప్ప రాజునవుతానేమో, కానీ నా జన్మ కారణాన్ని మర్చిపోయిన ఒక వ్యక్తిగా చరిత్రలో నిలబడిపోతాను. ఇది కూడదు అనుకున్నాడండి. మరి యుద్ధానికి వచ్చినవాడు, అయ్యా మా మీదకి మీరు యుద్ధానికి రాకండి, మేము మందిరం కట్టుకుంటామని దండం పెడితే వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆ రాజు దగ్గరికి. మేము మీతో సంధి చేసుకుంటున్నామని చెప్పాలి. తెలుసా, మేము సంధి చేసుకుంటున్నాం, మేము ఓడిపోయామని చేతులు ఎత్తేయాలండి. ఎందుకంటే సంధి కోరుకుంటుంటే శాంతిని కోరుకున్నాడు అని అర్థం. ఈయన శాంతిని కోరుకోవడానికి వచ్చాడు, ఎందుకంటే ఈయన తండ్రిలాగా కాదురా, ఈయన తండ్రి యుద్ధవీరుడు అనుకొని సొలొమోను గారి అజ్ఞానం అనుకున్నారో, బలహీనుడు అనుకున్నారో, ఏమనుకున్నారండి, శత్రు రాజులు వికటావాసం చేయడం మొదలుపెట్టారు. ఎందుకు తలదించుకున్నాడన్న సంగతి సొలొమోను గారు తెలుసు. ఆయన జన్మ కారణం అదే కదా, ప్రజల్ని కాపాడాలి. ఎందుకంటే యుద్ధం వల్ల ప్రజలు నష్టపోతారు, సైనికులు నష్టపోతారు, దేవుని మందిరం అడుగంటిపోతుందని తెలుసండి. తలదించుకొని ఇప్పుడు నేనేం చేయాలి? షరతులు విధించారండి. ఎందుకంటే ఆయన తన జన్మ కారణం కోసం బ్రతికాడు కాబట్టి ఆ పెయిన్ ఆయనకు తెలుసు. నీకేం తెలుసు? నువ్వు ఎన్నైనా మాట్లాడుతావు. ఒక లక్ష్యం అనుకొని బ్రతుకు దాని కొరకు. సొలొమోను గురించి ఆయన పాపి అని, ఆయన కామాంధుడని బోధిస్తున్నవాడు ఎవరైనా సరే, నువ్వు ఒక కారణం పెట్టుకొని బతుకు, దాన్ని నెరవేర్చు కొరకు బ్రతుకు. ఎన్ని సవాళ్ళు ఎదురైతో తెలుస్తుంది నీకు. ఈరోజు మాట్లాడే సొలొమోను కామందుడు అంటావా? ఆయన ఎందుకనే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో తెలుసా నీకు? సంధి అయ్యా, అది సంధి. ఆ రాజు, ఐగుప్తు రాజు వచ్చాడు, అయ్యా నేను యుద్ధం చేయలేను, మేము సంధి చేసుకుంటున్నాం. మరికి ఆశ్చర్యం అయిపోయింది, వీడు యుద్ధవీరుడు, వీళ్ళ తండ్రి యుద్ధవీరుడు, ఈయన జ్ఞాని అని ప్రపంచానికి అంతా తెలుసు, యుద్ధం చేయడానికి ఎందుకు భయపడుతున్నాడు అని తనకున్న జ్ఞానంతో మెప్పించాడండి. యుద్ధం వద్దు, దానివల్ల మీకు నష్టమే జరుగుతుంది అన్నాడు, మాకు నష్టమే జరుగుతున్నాడు, ఎన్నో రకాలుగా చెప్పించాడండి. చివరికి ఆ రాజు ఎటువంటి షరతు విధించినా ఆయన ఒప్పుకోవాలి.
ఎందుకంటే యుద్ధం వద్దన్నాడు కదా, లేకపోతే యుద్ధం చేద్దాం అంతే. యుద్ధం చేయకూడదు, చేస్తే మందిరం కట్టలేను, నా జన్మ కారణాన్ని నేను తిరస్కరించిన వాడిని అవుతాను. మరేం చేయాలి? ఆ సంధిలో వచ్చిన ఒక షరితే పెళ్ళి. మీకేం తెలుసో ఏమో సొలొమోన్ గారి గురించి. ఆయన చిన్నోడు అనుకుంటున్నారు, ఆయన కామందుడు అనుకుంటున్నారు మీరు. కామందుడు గాడ, ఆయన కారణ జన్ముడు. నీకు తెలియదులే నీ జన్మ కారణం అంటే ఏంటో. దాన్ని తీసి ఎప్పుడో డస్ట్బిన్లో వారేసావు. నీ జన్మ కారణం ఎప్పుడో తీసి డస్ట్బిన్లో వారేసావు. నీకేం తెలుసు? నువ్వు తీసుకున్న బాప్తిసం యొక్క తీర్మానాన్ని డస్ట్బిన్లో వారేసావు. నీకేం తెలుసు? నువ్వు తీసుకున్న బాప్తిసం యొక్క తీర్మాన పని నీకు ఉంటే, పట్టుదల కనుక ఉంటే, ఎన్ని సవాళ్ళు ఎదురైనా నువ్వు నిలబడతావు. ఆయన జన్మ కారణం తెలుసు, మందిరం కట్టాలి. నేను మిస్ అయ్యాను అనుకో, నీకు ఎవరు కట్టలేరు దీన్ని. యుద్ధం చేయకూడదు ఆయనకు తెలుసు అండి. కాబట్టి ఆ శత్రురాజులు ఎన్ని షరతులు పెట్టినా భరించాడండి. మాకు సంపద ఇయ్యాలి నువ్వు, ఓకేనండి. పోతూ పోతూ ఈయన జ్ఞానవంతుడు కదండి, రాజు కదా, అందగాడు అందులో. మరలా జ్ఞాని ఎవరు ఎదుర్కొంటారు చెప్పు? మా కూతుర్ని పెళ్లి చేసుకో. వద్దయ్యా నేను చేసుకోలేను, అది మాకు విరుద్ధం. అయితే యుద్ధం తప్పదు. మరి చూశారు ఆయన బలహీనతో ఎంత ఆడుకున్నారో. ఎందుకంటే ఆయన జ్ఞాని, ఎవరు వదులుకుంటారు చెప్పు? ఆ ఐగుప్తు రాజు వచ్చాడు, తన కుమార్తెని ఇచ్చాడు చేసుకో అని. తప్పదు, చేసుకున్నాడండి. ఇంకో రాజు వచ్చాడు, యుద్ధమా సంధియా? సంధియే. సంధి అయితే మరి మా సహోదరుని పెళ్లి చేసుకో. చూశారా అండి? ఎందుకంటే ఆ దేశంలో చాలా సంపద ఉంది కదా. ఎవరు వచ్చినా పెళ్ళిళ్ళు 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 పెళ్ళిళ్ళు. ఆ రకంగా పెళ్లి చేసుకున్నాడండి ఆయన. ఆయన శరీర కోరికను తీర్చుకొని, శరీర చేత ఆయన శరీర అవయవాలను తీర్చుకోవడానికి కామ దాహంతో పెళ్లి చేసుకోలేదు బిడ్డ. మీకు అర్థం కావట్లేదు. నేను తప్పుగా మాట్లాడకండి, ఆయన నీకు తెలియదు. ఎందుకంటే అలా చేసుకుంటే తాను నష్టపోతాను కదా. అవును, నేను నష్టపోతాను, కానీ దేశం సుభిక్షంగా ఉంటుంది. నేను నష్టపోతాను, కానీ మందిరం నిలబడుతుంది. చూసారా? దేవుని కోరిక జరుగుతుంది, నా తండ్రి కోరిక జరుగుతుంది. చూసారా ప్రియ దేవుని పిల్లలారా? వీటన్నిటి కోసం తన జీవితాన్ని చూసి నిందల పాలు చేసుకున్నాడండి ఆయన. అందుకే అంతమంది స్త్రీలను పెళ్ళాడవలసి వచ్చింది ఆయన. ఎందుకంటే అది ఏమంది, సొలొమోనుకున్న క్రేజీ అలాంటిది. మరి అంతమంది చుట్టుపక్కల శత్రువులు అండి. ఈ అందరికి తెలిసిపోయింది, అరే ఎందుకు సొలొమోన్ గారు యుద్ధం చేయటం లేదు, పలానా కారణం. ఇప్పుడు మనం కూడా వెళ్దాం, చిన్న రాజులు, చితక రాజులు, పెద్ద రాజులు అందరు దాడికి ఎగబడ్డారండి ఆ దేశం పైన. అవును కదా? మనం చూడండి, గట్టిగా పౌరుషంగా మాట్లాడడానికి భయపడతాం, ప్రేమగా మెత్తగా మాట్లాడడానికి ఎక్కుతాం మన పైన. ఆ రోజు నుంచే ఉంది టెక్నాలజీ అంతా. రఫ్గా మాట్లాడుతానికి ఆ తలగనొప్పి ఎందుకులే మనం అని వెళ్ళిపోతాం, అంత మాట్లాడడం. ఆయన అని స్మూత్గా నీకు స్వతంత్రాన్ని ఇచ్చి, నీ మాటకి విలువనిచ్చి, నువ్వు ఏదైనా మిస్టేక్ చేసినా ఐఎమ్ సారీ అని చెప్పేట్టు ఉన్నావు. చూసారా? వన్ పైన తలపైన ఎక్కుతామండి మేము, ఎంటికలతో బీగేస్తాం. అలాంటి తత్వం అనేది ఆ రోజు కూడా అదే తత్వం. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే ఇంతమందితో సంధి చేసుకున్నాడు. అది రాజకీయ కారణం. ఎందుకంటే మందిరం కొరకు అయ్యాది. మందిరం కొరకు యుద్ధం చేయలేక కాదు, కత్తి పట్టలేక కాదు, ఈయన మందిరం కొరకు. ఎందుకంటే నా జన్మ కారణమే అది. సొలొమోన్ గారు ఆ రోజు అలా ప్రవర్తించకపోతే ఈరోజు మందిరం అనేది ఉండేది కాదు. అక్కడ మందిరం అనేదే తెలుసా మీకు? ఆయన త్యాగంతో ఏర్పడ్డదండి మందిరం. అప్పటి వరకు ఏమండి, యెషయా గ్రంథం లేదు, యెషయా ప్రవక్త లేడు, రాజుల చరిత్ర లేదు, ఇర్మియా ప్రవక్త లేడు, దానియేలు గ్రంథం లేదు, ఆమోసు గ్రంథం లేదు, యోనా గ్రంథం లేదు. ఇవన్నీ లేవండి, లేవు ఇవన్నీ. కీర్తన గ్రంథమే లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఏవి గ్రంథాలు లేనప్పుడు నువ్వు సొలొమోన్ గారు కామాంధుడని ఈ రోజున్న దాన్ని బట్టి ఆ రోజున నిర్ణయం ఎందుకు తప్పుపడతావు నువ్వు? ఆ రోజు యెషయా గ్రంథమే లేదు సుమా, నీకు తెలుసో తెలియదు. ఇర్మియా ప్రవక్తను లేడు, పెద్ద పెద్ద ప్రవక్తలు ఇంకా పుట్టలేదు. అప్పటికున్న ఒకే ఒక ప్రవక్తడు సమూయేలు, నాతాను, వీళ్ళే ఉన్నారు. అర్థమవుతుందా లేదా? ప్రజలను సుభిక్షంగా పరిపాలించాలి, ప్రజలకు ప్రాణ నష్టం కలిగించకూడదు, దేశం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయకూడదు. ఇది రెండో కారణం. మొదటి కారణం, మందిరం నిలబడాలి. నేను ఇప్పుడు ఆవేశపడ్డాను అనుకోండి, మందిరం ఆగిపోతుంది. నా తండ్రి కోరిక ఆ కోరికగానే మిగిలిపోతుంది. అయ్యో నా తండ్రిని కాదని దేవుడు నాకు ఈ బాధ్యత ఇచ్చాడు కదా, నేను పుట్టింది ఆనుకోరకు కదా, నేను యుద్ధం చేసిన మొదలుపెట్టాను అనుకో, నేను గెలుస్తాను, కానీ మందిరం కట్టలేను, మందిరానికి అర్హత కోల్పోతాను. నా తర్వాత ఇంకో వ్యక్తి పుడతాడు అనేది కళ్ళ. కాబట్టి వాళ్ళ షరతులను ఒప్పుకున్నాడు. ఆ షరతుల్లో ఉన్నదే పెళ్ళి అండి. పెళ్లి చేసుకున్నాడు కదా. పెళ్లి చేసుకున్న తర్వాత మరి వాళ్ళ భార్యలు తన మనసులు తిప్పివేశారని ఇక్కడ ప్రవక్త రాశాడు. ఆయన సొంతంగా చేసింది కాదంట, అది చెయ్యాలని చేసింది కాదు, తన భార్యల నిమిత్తం అలా చేశాడు అని ప్రవక్తనే రాశాడు. దాన్ని ప్రవక్తనే రాశాడు. కొంతమంది ప్రవక్తలు వ్యతిరేకించారండి. వాళ్ళ వ్యతిరేకతలో వాళ్ళ విమర్శలు తప్పులేదు, వాళ్ళు వ్యతిరేకించే ముమ్మాటికి నిజం. అయ్యా మందిరం పేరుతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు సొలొమోన్,
కావచ్చు. సొలొమోన్, నీకందరూ కామతురత ఉందనుకుంటున్నారు, స్త్రీల పట్ల నీకు వేరే ఆలోచన ఉందనుకుంటున్నారు, అనుకోనియండి, పర్వాలేదు. చూశారండి, తన జన్మ కారణాన్ని నెరవేర్చిన వాడండి. తన వల్ల తను చాలా డ్యామేజ్ అయ్యాడండి. చనిపోయే సొలొమోన్ గారు ఇంచుమించు 3 నుంచి 4,000 సంవత్సరాల చరిత్ర గడుస్తున్న ఆ నింద ఇంకా సొలొమోన్ భరిస్తూనే ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఆ రోజు? మందిరం కొరకయ్యా ఆ సంధి కుదుర్చుకుంది. ఆ సంధిలో భాగమేనండి వాళ్ళ పెళ్లి చేసుకోకపోతే యుద్ధం జరుగుతుంది. అక్కడ యుద్ధం చేస్తే మందిరం కట్టడం అర్హత కోల్పోతాడు. ఇక మందిరం అనేది రాదు చరిత్రలో. కాబట్టి ఆ మందిరం నిర్మించిన కొరకేనండి శత్రువులు విధించిన ప్రతి షరతును ఒప్పుకున్నాడు. పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పెళ్ళిళ్ళు అందుకే చేసుకున్నాడు. వారితో పిల్లల్ని కలాలని కాదు, వారితో తాను ఏదో చేయాలని కాదండి. మీరు ఎప్పుడు సొలొమోన్ గారిని అపార్థం చేసుకోకండి. జన్మ కారణం కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టిన వీరుడు ఆయన. తన జన్మ కారణం కొరకు, మందిర నిర్మాణం కొరకు ప్రవక్తలకు, యాజకులకు, ప్రధాన యాజకులకు, మత పెద్దలకు అందరికీ ఆశ్రయాన్ని కలిగించడం కొరకు, అందరికీ నీడను కల్పించడం కొరకు, అందరి భక్తి మార్గంలో నడిపించడం కొరకు తన జీవితాన్ని, తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టాడండి ఆయన. అంత గొప్ప వ్యక్తి అండి కింగ్ సాల్మోన్. అంత గొప్ప వ్యక్తి, నిజంగా జ్ఞాని అని నాకు తన పుస్తకాలు రాసినందుకు జ్ఞాని కాదు ఆయన. ఈ విషయంలో తన జీవితాన్ని కోల్పోయినా పర్వాలేదు, మందిర నిర్మాణం కొరకు, ప్రధాన యాజకుల కొరకు, ప్రవక్తల కొరకు, దేశం సుభిక్షంగా ఉండడం కొరకు నిజంగా తన జీవితాన్ని పణంగా పెట్టాడు. చూశారా, అందుకంటే జ్ఞాని ఆయన. మరి తన భార్యల మనసును త్రిప్పివేస్తారా? త్రిప్పివేసిన నిలబడ్డవాడు. ఒక్కరికే డక్అవుట్ అయ్యాడు. ఎవరు? అహాబు రాజు. ఒక్కరే స్త్రీ, యెజబెల్ అనే స్త్రీ వల్ల తను ఎంత క్రూరంగా దేవుని చరిత్రలో నిలబడిపోయాడో మనందరికీ తెలుసు. అహాబు రాజు గురించి మనం గత వారం చదువుకున్నాం. ఒక్క స్త్రీ వల్ల, ఒక అన్య స్త్రీ వల్ల అహాబు అనే రాజు ఎంత నీచానికి దిగజారిపోయాడో మనకు తెలుసు. 1000 మంది అయినా నాట్అవుట్ అయినా. అది అనుకున్న భక్తి అంటే ఏంటో ఏం తెలుసు నీకు? ఏమండి, లేని దాన్ని ఊహించుకొని తప్పు చేసే మనం ఎక్కడ? 1000 మంది వేధిస్తున్న దేవుని కోసం నిలబడిన సాల్మోన్ ఎక్కడ? ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. నీ వల్ల అవుతుందా చెప్పేదంతా? అవుతుందా నీ వల్ల? సంఘం నడిపించడమే కాదు, ఒక 100-200 మంది ఉన్న ఈ సంఘం నడిపించడం మన వల్ల కాదు. నీ కుటుంబంలో 2-3 ఉంటారు, వాళ్ళని భక్తి మార్గం నడిపించడం నీ వల్ల కాదు. చర్చికి తీసుకోవడం నీ వల్ల కాదు. అలాంటిది శత్రు రాజులను జయించిన, కత్తి లేకుండా జయించాలి, యుద్ధం చేయకుండా జయించాలి. చూశారా, అటు పరిపాలన చేశాడు, ఇటు మందిర నిర్మాణం చేశాడు. పరిపాలన కూడా సువర్ణ పరిపాలన, మందిర నిర్మాణం కూడా సువర్ణంతో కట్టేశాడు. ప్రపంచ చరిత్రలోనే అరుదైన మందిరాన్ని ఇజ్రాయేలుకు అందించి వెళ్ళిపోయాడు. కానీ తను మాత్రం నిందమవలసి వచ్చిందండి. వచ్చింది. ఎన్ని ఆయన సవాళ్ళు ఎదుర్కొన్నా తను ఒకటి తప్పిపోలేదంట. చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు, తన బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. 3వ అధ్యాయం 3వ వచనం మనం చదివింది. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం అదేనమ్మ మీరు చదివింది? చూశారు ప్రియ 3వ వచనం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రము. చూశారా, దావీదు నియమించిన కట్టల ప్రకారమే అనుసరిస్తున్నాడు. కానీ భార్యను తీసుకొచ్చి ఇంట పెట్టుకోలేదండి. ఎప్పుడు తీసుకొచ్చి ఇంట పెట్టుకున్నాడు? పెళ్ళిళ్ళైతే చేసుకున్నాడు, వారితో శరీరమైన సంబంధం ఉన్నట్టు మనకు కనిపించదు బైబిల్లో. మరి ఎప్పుడు వాళ్ళ భార్యను రప్పించాడు అంటే ఆ పైనే రాశాడు. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, ఆ పైనే రాశాడు మొదటి వచనంలో. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించాడు. చూశారా, ఎప్పుడు రప్పించాడు ఆయన? తను అనుకున్నదంతా కంప్లీట్ అయిన తర్వాత తీసుకొచ్చాడండి. చూశారా మీరు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, షరతు ప్రకారం పెళ్లి చేసుకుంటానయ్యా, కానీ మందిరం ఉంది సుమా, ఆ మందిరం కట్టిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసుకొని తీసుకొచ్చాడు. ఇంత మంచిగా ఎందుకయ్యా మీరు తప్పుపడతారు? మందిరం ఎందుకంటే తనకు అపవిత్రుడే మందిరం కట్టకూడదు కదా. అలాగని మందిరం కట్టిన తర్వాతనేనంటే తన భార్యను ఆహ్వానించాడు. ఆ తర్వాతనే వాళ్ళ షరతుల కొరకు వాళ్ళ టార్చర్ భరించలేక, ఎందుకంటే సాంసోను ఒక్క స్త్రీ కొరకే చావగోరిన మాట బైబిల్లో ఉంది.
ఏమండి, అలాంటిది వారి కొరకు చేసుకున్నాడు కదండి, తప్పదు కదా. వారి కొరకు అలా వేరే మందిరాలు కట్టేయడాలు, వేరే వాటికి ధూపాలు వేయడం చేశాడు తప్ప దేవుని ప్రేమించడం మానలేదు. తెలుసా మీకు ఆ మాట? ఆయన దేవుని ప్రేమించడం మానలేదంటే ప్రియ దేవుని పిల్లలారా మీరు అర్థం చేసుకోవాలి సొలొమోను గారి యొక్క గొప్పతనం ఎలాంటిదో. పరిస్థితులు ఎంత గట్టిగా ఉన్నా ఆ జన్మ కారణాన్ని మర్చిపోలేదు, దేవుని ప్రేమించడం మర్చిపోలేదు. దేవుని ప్రేమించడం మర్చిపోలేదండి. అర్థమవుతుందా లేదా? తన జన్మ కారణము నెరవేర్చిన కొరకే, మందిరాన్ని నిర్మించిన కొరకే రాజుల యొక్క షరతును ఒప్పుకున్నాడు యుద్ధం జరగకుండా. అలా ఒప్పుకున్న ఆయన యెరూషలేం మందిర నిర్మాణం అయిన తర్వాతనే, ఆ కోటలు, ఆ దేవాలయం అంతా కంప్లీట్ అయిన తర్వాతనే, అది ఓపెనింగ్ అయిన తర్వాతనే తన భార్యను తీసుకొచ్చుకున్నాడండి. భార్యను తీసుకొచ్చుకున్నాడు. అర్థం చేసుకోండి. చూసారా, ఆయన పరిపాలనలో దిట్టనే, దేవుని భక్తిలో దిట్టనే, తన జన్మ కారణాన్ని నెరవేర్చడంలో అందరికంటే దిట్టనే. మరి నీకు జన్మ కారణం ఉంది, దాన్ని నేను నెరవేరుస్తున్నావు చెప్పు. ఈ కాలాన్ని బట్టి ఆ కాలము మార్చకూడదండి. సొలొమోను గారి కాలం ఇంకా ప్రవక్తలు, గ్రంథాలు ఇంకేవి రాయబడలేదు ప్రియ దేవుని పిల్లలారా, అప్పుడు వేరు. మరి ఈ కాలంలో అన్నీ రాయబడ్డాయి. దేవుని మందిరం ఎవరు? ఇప్పుడు నీవే. ఇప్పుడు నీ ఎలాంటి కారణం చేత నా జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఇప్పుడు అయ్యో నేను సువార్త చేస్తాను అని అన్యాయం చేస్తావా? తప్పు అంటాడు పౌలు గారు. నేను దేవునికి ఇస్తానని వేరే దేవుల గుళ్ళను దోస్తావా? తప్పు. నేను దేవుని పని చేస్తాను అని అన్యాయం చేస్తావా? తప్పు. నేను దేవుని కోసం ఇస్తున్నాను కదా అని తల్లిదండ్రులకు నువ్వు మోసం చేస్తావా? తప్పు అన్నాడు. కొత్త నిబంధన వేరు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన దానిని దేవుని పని కోసం ఇస్తాడని కూడా తప్పు పట్టాడు. వద్దు, నీ తల్లిదండ్రులను ప్రేమించు. ఇగో నేను తప్పుడు వ్యాపారం చేశారండి, నేను దేవుని గుళ్ళే ఇస్తాను, తప్పు, అది పనికిరాదు అన్నాడు దేవుడు. అది కానిక పెట్టెలు వేస్తానండి, కానిక పెట్టెలు వేయడానికి పనికిరాదు. కొత్త నిబంధన వేరు బిడ్డ. సొలొమోను గారి కాలంలో వేరు, అర్థమవుతుంది. ఈ కాలంలో వేరు. అంటే మనం తప్పు చేసినా పర్వాలేదు, దేవుని పని చేస్తే ఏం కదా, తప్పు అలా మాట్లాడకు నువ్వు. నీకు అర్థం కావట్లేదు కొత్త నిబంధన ఏంటో. కొత్త నిబంధన 2000 సంవత్సరాలు అవుతుంది. ఇది తప్పు అండి, అలా చేయకూడదు. ఎట్టి పరిస్థితుల లోకానికి మనకి సంబంధం లేదు. దేవుని పని చెయ్యాలి కదా అనే ఉద్దేశంతో తప్పుడు పని చేయవలసిన అవసరం ఏం లేదు. దేవుని పని కోసం ఇయ్యాలి కదా అని తప్పుడు వ్యాపారాలు చేయవలసిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నీవు ముఖ్యం దేవుడికి. నీకు జన్మ కారణం ఉంది, సత్క్రియలు చేయుటకే నువ్వు పుట్టావు. సత్య సంబంధమైన భక్తి బతికితే చాలు. దేవుడు ఈరోజు మందిరాలు కట్టాలని నేను ప్రేరేపణ చేయడం లేదు, నువ్వు దేవుని కోసం ఇంత ఇవ్వాలని ప్రేరేపణ చేయట్లేదు. ఉన్న దాంట్లో చేసుకుందాం, సరిపోతుంది. మనం న్యాయబద్ధంగా సంపాదించిన దాంట్లోనే దేవుని పనులు చేసుకుందాం. మీ కష్టార్జితంలోనే మీరు ఇచ్చిన దాంట్లోనే దాన్ని జాగ్రత్తగా వాడుతూ, దాన్నే పొదుపుగా వాడుతూ దేవుని సేవ చేసుకుంటాం. తప్పేం కాదు అది. ఏమండి, మీరు అర్థం చేసుకోవాలి. సొలొమోను గారి కారణం వేరు. కాబట్టి సొలొమోను గారు తన జన్మ కారణాన్ని నెరవేర్చడం కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, మరి నీకంటూ ఒక జన్మ కారణం ఉంది కదా బిడ్డ, ఏం నెరవేరుస్తున్నావు చెప్పు. సత్క్రియలు చేయటకే మన క్రీస్తు యేసునందు నిర్మించబడిన వారేమీ ఉన్న వాక్యం చదువుకున్నాం కదా. నీకంటూ ఒక సొంత కారణం ఉంది, నీకు జన్మ కారణం ఉంది. క్రైస్తవుడా, ఒక అక్క, ఓ చెల్లి, ఒక అన్న, ఓ తమ్ముడా, ఓ తండ్రి, నీకు జన్మ కారణం ఉంది. దాన్ని ఏం నెరవేరుస్తున్నావు చెప్పు. నువ్వు నీ జన్మ కారణం నెరవేర్చడానికి తప్పు చేయవలసిన అవసరం లేదు. భక్తిగా ఉంటే చాలు. నీవు భక్తిగా ఉంటూ, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవునిలో బ్రతికితే నీ జన్మ కారణం నెరవేర్చినట్టే. అర్థమైందమ్మా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం సొలొమోను గారు ఎప్పుడు తప్పుగా మాట్లాడకండి. ఎవడైనా తప్పుగా మాట్లాడితే నా దగ్గరికి పట్టుకురండి. సొలొమోను గారి గురించి, ఆయన కామందులను బోధించే వారికి ఆయన జన్మ కారణం ఏంటో, ఆయన ఎలా కారణ జన్మని వివరించి చెప్తాను.